అందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనము అఫరిజం గురించి అంటే రెగ్యులర్ ట్యూస్డే మార్నింగ్ సెషన్లో ఫస్ట్ సెషన్లో అఫరిజం గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు 17th క్లాస్ పూర్తి. ఈరోజు 17th అఫరిజం గురించి మనం తెలుసుకుందాం. లాస్ట్ టైం కూడా 16th అఫరిజంలో ఏం తెలుసుకున్నాం అంటే మన వైటల్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది, అంటే మన మెడిసిన్స్ డైనమిక్ ప్లేన్ లో ఏ విధంగా వర్క్ చేస్తాయనే దాని గురించి తెలుసుకున్నాం. డైనమిక్ ప్లేన్ లో అని అంటే ఇక్కడ మన ఫిజికల్ బాడీ పైన కనిపించవు అనమాట. ఈవెన్ ద మెటీరియల్ డోస్ అడ్మినిస్టర్ చేసినప్పటికీ అది కొద్దో గొప్ప ఎక్కడో మైన్యూట్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే దాని విపరీతంగా టు ద కీన్ ఎక్స్టెంట్ మనం చూసినట్టయితే మైక్రోస్కోప్ లో పెట్టి చూసినట్టయితే వాటికి ఒక పారామీటర్స్ మెజర్స్ ఉంటాయి కదా, అక్కడేమన్నా కనిపించవచ్చేమో. కానీ ఇన్ ద మెటీరియల్ డోసెస్ అంటే 6E కానీ మదర్ టింక్చర్స్ కానీ 6X కానీ మదర్ టింక్చర్స్ గానిలో మెటీరియల్ డోస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఎప్పుడైతే 200 కానీ 30 కానీ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ అక్కడ మెటీరియల్ డోస్ అయితే ఉండదు. అది ఏ విధంగా డైనమిక్ ప్లేన్ లో వర్క్ చేస్తుంది అనేది ఇప్పటికీ కూడా ఆశ్చర్యమే అంటే దానికి ఒక థియరీ ఉంది. కానీ ఇప్పుడు మనం లాస్ట్ టైం మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఒక మ్యాగ్నెట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అని అంటే ఒక మ్యాగ్నెట్ ఒక ఇనుప ముక్కని ఏ విధంగా మ్యాగ్నెట్ లాగా మార్చుకుంటుంది అంటే దానికి ఒక మెజర్స్ ఉండవు. అంటే ఇక్కడ నుంచి ఇట్లా ఒక రే పోయింది, ఆ రే ఇట్లా కన్వర్ట్ అయింది అనే విధానికి చెప్పడానికి లేదు అనే విధంగా. సో అది జస్ట్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి కదా, ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ మనము దాని పరంగానే మనము ఈ మన డైనమిక్ ప్లేన్ లో మన డైనమిక్ మెడిసిన్స్ కూడా యాక్ట్ చేస్తాయి అనమాట. వైటల్ ఫోర్స్ ని ఆ విధంగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇది లాస్ట్ 16th అఫరిజంలో తెలుసుకున్నాం. మరి ఇప్పుడు క్యూర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లేదంటే క్యూర్ అనేది ఏ విధంగా వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం, లేదంటే ఏ విధంగా వచ్చినప్పుడు మనం ఒక క్యూర్ అని భావిస్తాం అనే దాని గురించి ఇప్పుడు 17th అఫరిజంలో తెలుసుకుందాం. అంటే ఇక్కడ క్యూర్ లో కూడా వైటల్ ఫోర్స్ ఏ విధంగా పనిచేస్తుంది, అంటే క్యూర్ అనేది పాసిబుల్ అయ్యింది అంటే వైటల్ ఫోర్స్ ఎక్కడ ఉంది, ఏ విధంగా చేసింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Now, as in the cure affected by the removal of the whole of the perceptible signs and symptoms of the disease, the internal alteration of the vital principle to which the disease is due, consequently the whole of the disease is at the same time removed. It follows the physician has only to remove the whole of the symptoms in order at the same time to abrogate and annihilate the internal change, that is to say, the morbid derangement of the vital force. Consequently, but the totality of the disease itself. But when the disease is annihilated, health is restored, and this is the highest and the sole aim of the physician, who knows the true object of the mission, which consists not in learned surroundings prating, but in giving aid to the sick. మనం ఫస్ట్ అఫరిజంలో ఏం చదువుకున్నామంటే ద ఫిజిషియన్ యొక్క హైయెస్ట్ మిషన్ చదువుకున్నాం. హైయెస్ట్ మిషన్ అంటే ఏంటి అంటే ద ఫిజిషియన్ హైయెస్ట్ మిషన్ ద ఓన్లీ అండ్ హైయెస్ట్ మిషన్ ఇస్ టు రిస్టోర్ ద సిక్ టు క్యూర్ టు హెల్ప్ ఇట్ ఈస్ టర్మ్డ్ అని ఇచ్చిన అనమాట. యాజ్ ఇట్ ఈస్ టర్మ్డ్ అంటే కొన్ని ఇచ్చినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ అనుగుణంగా ఆ ఫిజిషియన్ ఏం చేయాలి అంటే ఆ క్యూర్ ని తెచ్చిపెట్టాలి. ఆ క్యూర్ ని తెచ్చిపెట్టాలి అంటే ఏంటి, మనకు మెజర్స్ మోడస్ ఆపరెండి ఆఫ్ క్యూర్ లో కూడా మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుంటాం. ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని దాని సిమ్టమ్స్ సిమిలారిటీ మీద మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్ అంటే దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని కూడా కరెక్ట్ పొటెన్షియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ కూడా డైనమిక్ ప్లేన్ లో యాక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ వైటల్ ఫోర్స్ ఎప్పుడు మనకి డిసీజ్ లో ఎప్పుడు వైటల్ ఫోర్స్ ఏ విధంగా ఉంటుంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు, ఒక డిసీజ్ ఉంది, ఇబ్బంది పడుతున్నాడు పేషెంట్ అంటే ఏంటి అంటే దాని డిసీజ్ అనే దాన్ని మనం కూడా తీసుకోవచ్చు. డిస్ ఈజ్ అంటే ఈజ్ లో నుంచి పోయి ఈజ్ లో ఉన్నటువంటి కక్షలో నుంచి బయటకు వచ్చాడు అంటే డిసీజ్ అని వచ్చింది అనమాట. అంటే అక్కడ డిసప్రోప్రియేట్ గా ఉంది అంటే అతను ఈజీగా చేసుకున్నటువంటి పనులు కష్టంగా మారుతుంది. అంటే అక్కడ కష్టంగా మారుతున్నటువంటిదే కానీ ఇక్కడ వైటల్ ఫోర్స్ కంప్లీట్ గా లోపల నుంచి వచ్చినటువంటిది కాదు. అంటే ఇన్ ద సెన్స్ ఆ వైటల్ ఫోర్స్ డిరేంజ్ అయ్యింది. ఎప్పుడు డిరేంజ్ అయింది, కొద్దిగా బయట అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేది ఈ వైటల్ ఫోర్స్ పైన ఎక్కువైనాయి.
ఎక్కువైనందువల్ల ఈ విధంగా మనం ఇబ్బంది పడడం జరుగుతుంది. అంతేగాని దీనికి ఇంకోటి ఉండదు. అంటే ఇక్కడ వైటల్ ఫోర్స్ మాత్రమే డీరేంజ్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా ఫీవర్స్ వచ్చినాయి అని అంటే ఏదో బాడీలో పాథాలజీ డెవలప్ అయింది అనుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ చూసినా కూడా మనకు తెలుస్తుంది అక్కడ ఏం లేదని. ఓన్లీ ద వైటల్ ఫోర్స్ ఇస్ డిరేంజ్డ్ అని తెలుసుకోవచ్చు. ఆ వైటల్ ఫోర్స్ డిరేంజ్ అయినటువంటిది మళ్ళీ ఏ విధంగా మళ్ళీ పునః స్థితిలోకి రావాలి అని అంటే కేవలం ఇప్పుడు వైటల్ ఫోర్స్ మనకు కనిపిస్తుందా? ఇప్పుడు వైటల్ ఫోర్స్ కనిపిస్తుంది అని అనుకుంటే డెఫినెట్లీ మనము దానికి ఏదైనా రిపేర్ చేయొచ్చు. రిపేర్ అంటే దానికి ఏదైనా మెటీరియల్ క్వాంటిటీలో మెడిసిన్స్ వేసి, లేదంటే ఇప్పుడు మనకు అలోపతి వైద్య విధానంలో ఉన్నటువంటి ఈ క్రూడ్ ఫార్మ్స్ ఆఫ్ డోసెస్ లో కూడా మనం ఇవ్వచ్చు. వైటల్ ఫోర్స్ కనిపిస్తుంది, అది ఒక ఆర్గాన్ లాగా తీసి పెట్టాలి అని అనుకుంటే అప్పుడు వైటల్ ఫోర్స్ కి ఏమైంది, ఏం కాలేదని కూడా తెలుసుకోవచ్చు. కానీ మన వైటల్ ఫోర్స్ ఏంటి? కనిపించదు అని అంటే అది దాన్ని ఎఫెక్ట్స్ అని ఇప్పటికీ వేరే సైన్స్ వాళ్ళు మనం ఒప్పుకోరు. వైటల్ ఫోర్స్ ఉంది, వైటల్ ఫోర్సే ఇదంతా మనం నడిపిస్తుంది, వైటల్ ఫోర్స్ లేకపోతే మనం లేము అని అంటే వేరే సైన్స్ ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి వాళ్ళు అదే ప్రాసెస్ లో అదే ట్యూన్ లో పోతుంటారు. మన థియరీ ఏంటి? వైటల్ ఫోర్స్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ కాజెస్ ఎవ్రీథింగ్. మనకి ఆరోగ్యం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, ఇంకేదైనా ఇబ్బందులు కానివ్వండి, అది కేవలం వైటల్ ఫోర్స్ ద్వారానే. అంటే వైటల్ ఫోర్స్ ని ఎఫెక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి, అంటే సో ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ వైటల్ ఫోర్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఈ వైటల్ ఫోర్స్ కూడా కీ రోల్ ప్లే చేసినప్పుడు వైటల్ ఫోర్స్ దెబ్బతినింది అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎక్కువైనప్పుడు మన వైటల్ ఫోర్స్ దెబ్బతినింది. సో ఈజ్ లో నుంచి డిసీజ్ లోకి వచ్చాడు. ఆ డిసీజ్ లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ వైటల్ ఫోర్స్ దెబ్బతింది. సో ఇప్పుడు మనం కరెక్ట్ చేయాల్సింది ఏంటి? డిసీజ్ ని కాదు కదా. డిసీజ్ అనేది మెటీరియల్ లో ఉంటది కొన్నిసార్లు, అది దాన్ని కరెక్ట్ చేయలేము. ఎన్నిసార్లు తీసేస్తాము బాడీ ప్రొడ్యూస్ చేస్తుంటే. ఇక్కడ మనం కరెక్ట్ చేయాల్సింది వైటల్ ఫోర్స్. ఆ వైటల్ ఫోర్స్ ని ఎప్పుడైతే కరెక్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ అతనికి ఉన్నటువంటి డిసీజ్ నుంచి మళ్ళీ ఈజ్ లోకి వస్తాడు. డిసీజ్ నుంచి ఈజ్ లోకి వచ్చినప్పుడు అనారోగ్యం నుంచి ఆరోగ్యంకి వస్తుంటాడు. ఆరోగ్యమే కదా మిగిలింది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది కూడా ఇప్పుడు అతనికి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అనుకుంటాం మనం. అంటే ఇక్కడ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే అతనికి వైటల్ ఫోర్స్ ఈజ్ లో నుంచి డిసీజ్ లోకి వచ్చినప్పుడు వైటల్ ఫోర్స్ దెబ్బతినప్పుడు ఆ వైటల్ ఫోర్స్ ఈ శరీరంలో ఉన్నందుకు ఆ శరీరం పైన సిమ్టమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఆ శరీరం పైన కనిపించినప్పుడు వాటిని సిమ్టమ్స్ గా మనం తీసుకోవాల్సింది. ఆ సిమ్టమ్స్ మన టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ గా భావించాలి. ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఇక్కడ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే ఓన్లీ బాడీలీ సిమ్టమ్స్ ఏం కాదు. మైండ్ ఎట్లా ఉంది, ఏ విధంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క రెమెడీలో ఒక్కొక్క విధంగా మైండ్ ఉంటుంది, అవి కూడా సిమ్టమ్స్. ఆ విధంగా సిమ్టమ్స్ తీసుకొని ఆ కలెక్షన్ ఆఫ్ సిమ్టమ్స్ నే టోటాలిటీ అంటారు. ఆ టోటాలిటీని తీసుకొని మనం ఏం చేయాలి? దానికి సిమ్టమ్ సిమిలారిటీగా అంటే అతని యొక్క కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని, అతని యొక్క ఎయిల్మెంట్స్ బేస్ చేసుకొని, అంటే డిసీజ్ రావడానికి ఎయిల్మెంట్స్, లేదంటే అతను ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు ఆ సిచ్యువేషన్ కి అనే దాన్ని బట్టి మనము ఇంకా మంచి ఏమంటారు కరెక్ట్ ఈక్వేషన్ అంటే జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే మనకు ఒక రెమెడీ కనిపిస్తుంటది. ఆ రెమెడీ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు? సిమ్టమ్ సిమిలారిటీ అంటారు దాన్ని. ఆ దాన్ని సిమిలిమం ని మనం అడ్మినిస్టర్ చేసినప్పుడు, ఎందుకు ఈ సిమిలిమం అనేది క్రూడ్ డోసెస్ లో లేదు మనది, ఎందుకంటే డైనమిక్ ప్లేన్ లోనే ఉంది. ఈ డైనమిక్ 200C అనే దాంట్లో అసలు మెడిసిన్ అనేది క్వాంటిటీ అనేది అసలు కనిపించదు. ఓన్లీ ఇన్ ద కేసెస్ ఒక 100 రెమెడీస్ ట్రై చేస్తే ఏదో ఒక దాంట్లో కనిపించవచ్చేమో కానీ అసలు కనిపించదు. సో ఆ కనిపించినటువంటి ఈ డైనమిక్ ప్లేన్ లో ఉన్నటువంటి మన మెడిసిన్ మనలో కూడా ఉన్నటువంటి డైనమిక్ ప్లేన్ లో ఉన్న వైటల్ ఫోర్స్ ని యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం అన్న చెప్పారు కదా 157 లో అఫారిజం లో ముళ్ళుతోనే తీయాలి అనే విధంగా వైటల్ ఫోర్స్ ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలి, ఏ విధంగా మనం దాన్ని యాక్టివేట్ చేయాలి అని అంటే దానికి కూడా డైనమిక్ ప్లేన్ లోనే మన క్రూడ్ మెటీరియల్ ఇస్తే అది వైటల్ ఫోర్స్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే ఇబ్బంది పెట్టదు దాన్ని స్టిమ్యులేట్ చేయలేదు. ఎప్పుడైతే మనం డైనమిక్ ప్లేన్ లో ఇస్తామో అప్పుడే మెడిసిన్ కూడా వైటల్ ఫోర్స్ ని కొంచెం పోక్ చేసినట్టు అవుతుంది. అప్పుడు వైటల్ ఫోర్స్ గమనిస్తూ చుట్టుముట్టు ఏమొచ్చింది అనే దాన్ని గమనిస్తూ మనం ఇచ్చినటువంటి డైనమిక్ ప్లేన్ లో ఇచ్చినటువంటి మెడిసిన్ ని స్వీకరించి దాన్ని కరెక్ట్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు వైటల్ ఫోర్స్ కరెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ బాడీలీ సిమ్టమ్స్ అనేవి పోతాయి. అంతకు మించి వైటల్ ఫోర్స్ కాకుండా బాడీ పెయిన్స్ ని లేదంటే మిగతా ఉన్నటువంటి బాడీలీ సిమ్టమ్స్ ని రిమూవ్ చేయడం కష్టం అంటే అది రిమూవ్ చేయొచ్చు. వాళ్ళు అలోపతి వాళ్ళు చేసేది అదే, ఓన్లీ సిమ్టమ్స్ రిమూవ్ చేస్తారు వాళ్ళు. కానీ వైటల్ ఫోర్స్ ని
మళ్ళీ దానికి లైఫ్ అనేది ఇయ్యరు, వైటల్ ఫోర్స్ కి లైఫ్ అనేది ఇయ్యరు. అది ఎప్పటికైనా అలోపతి మెడిసిన్స్ తింటూ 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 ఉంటే అక్కడ వైటల్ ఫోర్స్ అనేది డీజనరేట్ అయిపోతుంటది. ఇంకా అది ఇప్పుడు మనం ఇక్కడ థియరీస్ గా చెప్పాల్సింది, అది ప్రాక్టికల్ గా మీరు కూడా చూసింటారు. అంటే మనం కూడా ప్రతిసారి అనుభవించుంటాం, ఎన్నో దగ్గర పేషెంట్స్ చెప్తుంటారు. సో ఇట్లా వైటల్ ఫోర్స్ డిరేంజ్ అయినప్పుడు ఆ డిరేంజ్ అయినటువంటి వైటల్ ఫోర్స్ మనం కేవలం డైనమిక్ ప్లేన్ తో మాత్రమే మనం దాన్ని స్టిమ్యులేట్ చేసి ఆరోగ్య స్థితిలోకి తేవాలి. అంతకుమించి దీనికి వేరే ఆప్షన్ లేదని కూడా మనకు మాస్టర్ గారు చెప్తారు అనమాట. బట్ వెన్ ద డిసీజ్ ఈజ్ అన్ అన్హిలేటెడ్, హెల్త్ ఈజ్ రిస్టోర్డ్ అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ సోల్ ఎయిమ్ ఆఫ్ ద ఫిజిషియన్. అంటే ఇదే కేవలం ఇంత మాత్రమే ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్ అనేది చేయాలి. అంతేగాని జస్ట్ వాళ్ళు ఇంకేదో మెడిసిన్స్ కావాలి, మెడిసిన్స్ క్రూడ్ ఫామ్ లో కానీ, క్రూడ్ ఫామ్ అంటే ఇక్కడ మనకి ఎంజీస్ లో ఇప్పుడు మనకి అలోపతి సిస్టమ్ ఉన్నట్టుగా ఈ మెడిసిన్ ఇస్తే అక్కడ ఫీవర్ అనేది వచ్చినప్పుడు కేవలం ఫీవర్ ని సప్రెస్ చేస్తారు. కానీ ఫీవర్ ఎందుకు వచ్చిందనేది మాత్రం ఎవరైనా గమనిస్తే అక్కడ కూడా మంచిగా వైద్యం బాగా చేయొచ్చు వాళ్ళు కూడా. కానీ అట్లా జరగడం కుదరట్లేదు. అంటే వాళ్ళ థియరీ కేవలం అదే థియరీ బేస్ చేసుకొని ఉంది. అంటే హోల్ ఆన్సర్ వాళ్ళు అదే విధంగా ఉన్నారు. సో ఇది మనకి 17th ఆఫ్ అర్థం. కేవలం ఏంటి అని అంటే వైటల్ ఫోర్స్ డిసీజ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, డిసీజ్ లోకి పోవడానికి ఏం కారణాలు అయ్యాయి, ఆ ఎయిల్మెంట్స్ ని చూస్ చేసుకొని, ఆ సిమ్టమ్ టోటాలిటీని చూస్ చేసుకొని మనం డైనమిక్ ప్లేన్ లో ఇస్తే గనక డెఫినెట్లీ ఇక్కడ సిమ్టమ్స్ అనేవి డిసపియర్ అవుతాయి. డిసపియర్ అంటే అక్కడ ఏదో సప్రెషన్ కాదు, మనం సివిలియం ఇచ్చినప్పుడు డెఫినెట్లీ సప్రెషన్ అనేది జరగదు. అక్కడ ఏముంటది అంటే అక్కడ మళ్ళీ వైటల్ ఫోర్స్ అనేది రీఆర్గనైజ్ అయ్యి మళ్ళీ దాన్ని సిమ్టమ్స్ అనేవి బయటికి పంపిస్తుంటాయి. అంతేగాని ఆ క్రమంలో వస్తే కొన్ని అగ్రవేషన్స్ రావచ్చు, కానీ ప్రతిసారి ఇట్లే రావాలని లేదు. అక్కడ మన కెంట్ గారు కూడా 12 అబ్జర్వేషన్స్ చెప్పారనమాట ఈ అగ్రవేషన్స్ గురించి కూడా. సో ఈ విధంగా క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది ఎప్పుడు మనం డైనమిక్ ప్లేన్ లో ఇచ్చినప్పుడు మాత్రం. ఇది 17th ఆఫ్ అర్థం. ఇది మనం మాస్టర్ గారి తెలుగు వెర్షన్ లో కూడా చదువుకున్నాం. వ్యాధి నివారణ ప్రక్రియ మనలోని అదృశ్యమైన శక్తి ప్రాణశక్తి అందరి మార్పును రద్దు చేయను, దానితో ఆ శక్తిలోని గజిబిజి చక్కబడును, దానితో వ్యక్తమైన వేదనలు మాయమగును, దానితో వ్యాధి మొత్తము మాయమగును. ఇక్కడ మనం కేవలం వ్యాధిని తీసేయాలి అని అంటే ఫీవర్ వచ్చింది, డెంగ్యూ సింటమ్స్ వచ్చినాయి, ఆ సింటమ్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ అనేవి పడిపోయినాయి. ప్లేట్లెట్స్ పడిపోయినంటే ప్లేట్లెట్స్ ఇవ్వడం ఇన్ ద కేసెస్ ఎమర్జెన్సీ కేసెస్ లో ఒప్పుకోవచ్చు. కానీ ప్రతిసారి ఒక 2 lakhs ఉన్నప్పటికీ 2 lakhs తగ్గిపోయినాయి కదా అన్నట్టుగా 2 lakhs ప్లేట్లెట్స్ ఇవ్వడం, దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. అంటే అది సొల్యూషన్ కాదు ప్రాబ్లమ్ కి. అది ఎప్పుడు సొల్యూషన్ అని అంటే ఎప్పుడు మనం కరెక్ట్ గా ఇచ్చినాము, మన ఫిజిషియన్ కరెక్ట్ గా ఉన్నాడు అని అంటే అక్కడ మనం ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ స్టిమ్యులేట్ చేసినామో వైటల్ ఫోర్స్ ఇట్ సెల్ఫ్ షుడ్ డెవలప్ అండ్ ద ప్లేట్లెట్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ సిమ్టమ్స్ అనేవి ఇంకా డెంగ్యూతో ఇది ఒక్కటే కాదు, డెంగ్యూలో ప్లేట్లెట్స్ ఒక్కటే కాదు, మిగతా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఫీవర్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది, ఇండివిజువాలిటీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిమ్టమ్స్ వస్తుంటాయి. ఆ సిమ్టమ్స్ ని కూడా మనము ఆ సిమ్టమ్స్ కి డోలో అని మళ్ళీ వామిటింగ్ వస్తుందంటే ప్యాన్ అని కూడా ఈ విధంగా మనము ఇచ్చుకుంటూ పోతే అది కరెక్ట్ వైద్యం కాదు. అది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇబ్బంది పడుతుంది వైటల్ ఫోర్స్ ని, ఆ డైనమిక్ ప్లేన్ లో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ ని మనం కరెక్ట్ చేస్తే గనక డెఫినెట్లీ అక్కడ కూడా క్యూర్ ఏర్పడుతుంది. ఇప్పుడు అలోపతి డాక్టర్ అయినా సరే అతనికి హోమియో తెలిసింది అంటే ఈ విధంగా మెడిసిన్స్ ఏం వాడకు, నువ్వు కొంచెం మంచి పండ్లు రసాలు అవన్నీ తీసుకొని హ్యాపీగా ఉండు, టెన్షన్ లేకుండా ఉండు, అన్నం తీసుకోకు కొన్ని రోజులు అని ఈ విధంగా కొన్ని అడ్వైజెస్ చెప్పింది అనుకోండి, అక్కడ ప్రాణశక్తి కూడా డెవలప్ అవుతుంటది కొంచెం మెల్లగా డెవలప్ అవుతుంటది. ఎందుకంటే అక్కడ ఇంకా డైనమిక్ ప్లేన్ లో ఎవరు అడ్మినిస్టర్ చేయలేదు. ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు మనం అడ్మినిస్టర్ చేయకపోతే తగ్గదా అసలు కంప్లీట్ గా అంటే తగ్గుతుంది, కానీ టైం పడుతుంది. ఆ టైంలో పేషెంట్ ఇబ్బంది అనేది ఎక్కువ పడుతుంటాడు. కొంచెం ఒక 1 day నీరసంగా ఉంటే ఎట్లుంటది, ఒక 1 week నీరసంగా ఉంటే ఎట్లుంటది. 1 week నీరసంగా ఉన్నప్పుడు మళ్ళీ ఒక 10 days వరకు కూడా అతను రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా మిగతా 10 days కూడా కొంచెం ఇబ్బందులు ఉంటుంది. అదే డైనమిక్ ప్లేన్ లో మనం మెడిసిన్ వేసినప్పుడు రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది. రికవరీ అనేది ఫాస్ట్ ఉన్నప్పుడు ఇంకా వైటల్ ఫోర్స్ క్షీణించింది కాబట్టి, అంటే ఇప్పుడు ఆల్రెడీ బండి ఖరాబ్ అయింది, దాన్ని అట్లే తీసుకుంటూ పోతే ఇంకా కొంచెం ఖరాబ్ అవుతుంది. కానీ అప్పుడే ఇనిషియల్ గానే రిపేర్ చేసుకొని ఇనిషియల్ గానే మంచిగా ట్రీట్మెంట్ తెచ్చుకొని బండికి ఎక్కడైనా తీసుకపోతే లాంగ్ జర్నీ తీసుకపోయినా ఏం ప్రాబ్లం అనిపించదు. అప్పుడు బండి కూడా ఎఫెక్ట్ క్లీనింగ్ ఎప్పటిలాగా ఉంటుంది అని మనకు చెప్తున్నారు అనమాట. అందులోని ప్రాణశక్తి మనలో ప్రాణశక్తిలోని మార్పులను రద్దు చేయను, అప్పుడు ప్రాణశక్తి సహజమైన స్థితిలో పనిచేయను, ఇక వికారములకు తావుండదు, కనుక వేదనలు మాయమగును అనగా వ్యాధి మాయమగు. అంటే సిమ్టమ్స్ సిమిలారిటీ, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని తీసేసినప్పుడు డిసీజ్ కూడా పోతుంది అని చెప్తారు అనమాట. నదీ ప్రవాహం మహావేగం ఉండు,
ఆనకట్ట కట్టినచో నీరు మట్టము పెరిగి ప్రవాహము నట్టగించును. అక్కడ నుండి కాలువ తవ్వినచో నీటి ప్రవాహం దారి మారును. ఇట్టి మట్టము పెరిగిన నీటిలోని ప్రవాహ శక్తి వలనే జరుగుతున్నది కానీ ఆనకట్టలోని ఇనుము సిమెంట్ వలన కాదు. ఆనకట్ట వంటిది ఔషధము, అందరి ఔషధ ప్రభావం మట్టము పెరిగిన నీటి శక్తి వంటిది. మనలోని ప్రాణశక్తిని నివారణకు ప్రేరేపించుటయే ఔషధం యొక్క పని కానీ స్వయముగా వ్యాధి తగ్గించుట కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా మాస్టర్ గారు మనకి ఏం చెప్తారు, ఇప్పుడు ఒక డ్యామ్ ఉంది, ఒక నది ఉంది, దానిపైన ఒకటి మనం చెక్ డ్యామ్ కట్టినాము అంటే ఏం చేస్తుంది, ఇనీషియల్ గా కొంచెం వాటర్ ని ఆపేస్తుంది. అంటే మనం డ్యామ్ కట్టింది దానికోసం, తర్వాత దాన్ని ఎక్కడో మళ్లించాలనుకున్నాం, వేరే సైడ్ కి మళ్లించాలనుకున్నప్పుడు ఈ డ్యామ్ కట్టి ఇవన్నీ చేయాల్సిందే కదా. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే దాని ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి ఎప్పుడు పెరుగుతుంది అంటే ఇప్పుడు స్టోర్ అవుతున్నటువంటి వాటర్ ఉంటాయి, దాన్ని ఒక్కసారిగా విడుదల చేసినాం అనుకోండి, అంటే దాన్ని ఒక రిలీజ్ చేసినప్పుడు వాటర్ ఎటు మనం ఇచ్చినటువంటి మనం చూపించినట్టు దారిలో పోతుంటాయి. అంటే డ్యామ్ కట్టింది అందుకే కాబట్టి. అక్కడ కూడా మనం ఇక్కడ దీని ఎవరి శక్తి మరి అని అంటే ఇక్కడ సిమెంట్ది ఐరన్ది కాదు అని చెప్తూ, ఎందుకంటే ఇప్పుడు వాటర్ కి ఒక లిక్విడ్ ప్రాపర్టీ ఉంది, అది ఎక్కడ కావాలంటే అట్లా పోతుంది, ఫ్రీ ఫ్లోయింగ్ లిక్విడ్ అని అనుకుంటాం కదా. సో ఆ విధంగా ఉన్నందుకే అది దాని ప్రాణశక్తియే కానీ మనం ఎటు కావాలంటే అటు మళ్ళించి ఈ ప్రెషర్ తోనే పంపించాలని కూడా మన దగ్గర ఉంటది. ఇక్కడ మన దగ్గర ఉన్నది ప్రెషర్ అనేది, ప్రెషర్ కంట్రోలింగ్ అనేది మెడిసిన్స్ లాగా యాక్ట్ చేస్తాయి, కానీ ఇదే హోల్ అండ్ సోల్ కాదు. దానికి ప్రాణశక్తియే, దాని యొక్క ప్రాణశక్తి దాని ప్రవాహానికి కూడా కారణం అని కూడా చెప్తున్నాను అనమాట. అదే ప్రవాహానికి ఒకవేళ ఆ ప్రాణశక్తి డీజనరేట్ అయినప్పుడు అంటే దానికి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఇంకా చల్లదనం ఎక్కువైపోయింది అనుకోండి, నది గడ్డ గట్టిపోతుంది, అప్పుడు ప్రవాహం ఉండదు. ఇప్పుడు ఒకటి -డిగ్రీస్ లో పోయింది అనుకోండి, ఎంత ఫ్లోయింగ్ నది ఉన్నా కొంచెం గడ్డగట్టడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా ఐస్ లాగా మారినప్పుడు ఫ్లో అనేది ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేసింది దానిపైన, వాటర్ పైన. సో దాని న్యాచురల్ ప్రాపర్టీ కోల్పోయింది. అది మళ్ళీ న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ఏం చేయలేము, అది ఇది మళ్ళీ ప్రకృతి సిద్ధించినది కాబట్టి ఏం కాదు. అదే మనము ఈ ఆర్టిఫిషియల్ గా మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం ఎప్పుడైతే మన దాన్ని అడ్డగించినప్పుడు ఎప్పుడైతే ఇబ్బంది పడతామో, ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ డీజనరేట్ అయిందో అప్పుడు డైనమిక్ ప్లేన్ లో కదిలిస్తే మాత్రమే మళ్ళీ క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది, కానీ నార్మల్ ఫిజికల్ ప్లేన్ లో కాదు. అంటే క్రూడ్ డోసెస్ కానీ ఇచ్చినప్పుడు కాదు అని మనకి ఇక్కడ మాస్టర్ గారు 17th ఫర్ లో చెప్పారు. ఇప్పుడు చంద్రమోహన్ అన్న దీన్ని రివైజ్ చేస్తూ సమ్మరైజ్ చేస్తూ నెక్స్ట్ కేస్ టేకింగ్ తీసుకుంటారు. నమస్కారం. ఆచార్యమావాహయామి స్థాపయామి మోజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి మోజయామి. అందరిలోనూ నిన్నే చూస్తాం, అంతర్యామిగా దర్శిస్తాం, అందరి ద్వారా నిన్నే వింటాం, ప్రణవంగా భావిస్తాం, జీవుల సేవను కావిస్తాం, నీ పద సేవను ఆశిస్తాం, నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి మోజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి మోజయామి. శుభోదయం. Today in 17th aphorism,
in the series of vital force, how the vital force will be there and how it works. He explained first as a vital force, as a whole. Then later on, vital force in deranging state or disease. Vital force in the cure. ఇట్లా మనకు హనుమాన్ గారు ఒక సిస్టమేటిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయారు. అసలు అంటే వైద్య ప్రక్రియకి వైటల్ ఫోర్స్ ఎట్లా ఉంటది అది మనకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంలో ఇక్కడ వైటల్ ఫోర్స్ ఇన్ క్యూర్ చెప్తున్నాను. వైటల్ ఫోర్స్ ఇన్ క్యూర్ లో ఎట్లా ఉంటది అంటే when you take the signs and symptoms of the deranged vital force, the signs and symptoms which was expressed by the vital force, we have to take it as a totality of symptoms. Then you match it with your knowledge, homeopathic knowledge. Then you administer a similar remedy to the, what is your purpose? Here Hanuman is saying your purpose is to cure the disease or to set the vital force. What is your purpose? ఎవరన్నా చెప్పండి మీ యొక్క ఉద్దేశం ఏంది? both are disease and sickness. మీ పర్పస్ రోగాన్ని తగ్గించడమా, డిరేంజ్ అయిన వైటల్ ఫోర్స్ ని సర్దుబాటు చేయడమా? వైటల్ ఫోర్స్ ని సర్దుబాటు చేయడం సార్. ఎగ్జాక్ట్లీ కదా, అది కదా మనకి ఈ బేసిక్ లో మొత్తం రోగికి స్వస్థత చేకూర్చడం. రోగి స్వస్థత చేకూర్చే విధానంలో నీ యొక్క పాత్ర ఏమిటి అంటే, నీ యొక్క పాత్ర వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ చేయడమే. పడుకున్న వాళ్ళని అరవై లే కొంచెం ఎవరో శత్రువులు వచ్చిండ్రు వాళ్ళని జాగ్రత్తగా సెట్ చేయని చెప్పే ప్రక్రియలో వైటల్ ఫోర్స్ ని స్టిమ్యులేట్ స్టిమ్యులేట్ చేసే విధానం ఏంటి అంటే ఇట్ ఈస్ మోడస్ ఆపరెండి ఆఫ్ హోమియోపతి. ఓకే, అది మళ్ళీ తర్వాత వేరే సబ్ టాపిక్ అవుతుంది. అయిన తర్వాత ఒకసారి స్టిమ్యులేట్ చేసిన తర్వాత then vital force it will rearrange itself, then it will cure itself, it will cure itself, then there is no disease, it itself is a health. What Hanuman is saying, deranged vital force consequently the totality of symptoms, the disease itself, but when the disease is annihilated, health is restored. వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే డిరేంజ్ అయిన వైటల్ ఫోర్స్ ఈజ్ కావడమే అదనమాట, అది హెల్తీ కండిషన్. హెల్త్ ఈజ్ రిస్టోర్డ్ అండ్ దట్ ఈస్ ద హైయెస్ట్ అండ్ సోల్ ఎయిమ్ ఆఫ్ ది ఫిజిషియన్ హూ నోస్ ద ట్రూ ఆబ్జెక్ట్ ఆఫ్ ది మిషన్. గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు హోమియోపతిస్ ఎంత బాగా చదువుకున్నాం అన్న వాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అన్న వాళ్ళు కూడా ఇక్కడే మోసపోతారు. యువర్ ఎయిమ్ ఈజ్ టు restore the health from the deranged condition to healthy condition. That's it. You don't want to you have no relation to the disease ni తగ్గించడానికి ప్రయత్నం చేయడం వల్ల it will cause a suppression of the disease and furthermore the disease will be increased. గుర్తుపెట్టుకోండి, when the disease is annihilated, health is restored. It is the highest soul aim of the physician. It is the highest soul aim of the physician. Soul aim అన్నాడు అక్కడ అంటే ఎంత పెద్దవాడు వాటిని హనుమాన్ గారడా. దట్ ఈస్ ద physician's aim అంటాడు. physician's highest soul aim, అది ఒక్కటే కావాలి, వేరే ఏది లేదని. Who knows the true object of the mission? That is the aim of the mission, అంతే, ఇంకా వేరే లేదు. Which consists not learning sounding practice but in giving aid to sickness. అంతవరకు నీ యొక్క డ్యూటీ అనేది డిసీజ్ తగ్గించడం కాదు, జస్ట్ ఎయిడ్ ద సిక్నెస్. ఎవరైతే సిక్ గా ఉన్నారో, ఎవరైతే తనంతట తాను రిస్టోర్ చేసుకునే స్థితిలో ఉన్నారో వాళ్ళకి కొంచెం సహాయం చేయడమే నీ యొక్క వైద్యుని యొక్క కర్తవ్యము. అది ఇక్కడ చెప్పింది, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు అంటే సార్ వచ్చి, సార్ ముందు అయితే నాకు ఈ దురదలు విపరీతంగా ఉన్నాయి సార్,
ముందది తగ్గియండి సార్ అని చెప్పొస్తారు. సార్ తర్వాత అవన్నీ ఏమన్నా సార్ ముందది దురదను తగ్గియండి, నాకు విపరీతమైన ఆస్తమా ఉంది, అది ఉంది, అవన్నీ ఉన్నాయి, కానీ ఈ దురదను మాత్రం అనుకోలేకపోతున్నాను సార్ అంట. అప్పుడు ఏం చేయాలి మరి? వాడేమో మన చేతులు కట్టేశాయి, చేతులు దురదలు అవన్నీ ముందు తగ్గియండి సార్ అంటాడు. లేదు మాకు తప్పని తెలుసు. అప్పుడు అలాగే అని చెప్పి కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వాలి సార్? లేదు, వాళ్ళకి చెప్పొచ్చు సార్ మీకు దురదలు తగ్గిస్తా అంటే తగ్గించు సార్ అట్లా కూడా, బట్ మళ్ళీ వస్తాయి, అది ఎప్పటికైనా తగ్గించుకునే పద్ధతి అది కాదు. మీరు లోపల ఉండే కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చినప్పుడు లోపల నుంచి క్లియర్ అవ్వకుంటూ ఇది కూడా క్లియర్ అవుతాయి, దీనికి ఓపిక పట్టండి అని చెప్పాలి. లేకపోతే 2-3 సార్లు మీరు ఇచ్చినారు సార్ తగ్గలేదు సార్ అంటాడు. అంటే మీరు చేసే చేయండి, తప్పేం లేదు. వాళ్ళు అర్థం చేసుకునే కండిషన్లో ఉన్నారు, మొండిగా లేరు. అందుకని వాళ్ళకి ఏం చెప్పాలి? అమ్మా ఈ దురద సార్ మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పుడు ఈ కండిషన్లో మీరు మేము అందించిన తర్వాత ఓన్లీ స్కిన్ మాత్రం తగ్గించిన అనుకోండి, అది మళ్ళీ రెట్టింపు వస్తుంది, మీకు పర్మనెంట్ సొల్యూషన్ అవసరం లేదా? లేదు కాన్స్టిట్యూషనల్ ఇచ్చినప్పుడు లోపల నుంచి క్లియర్ అవ్వకుండా వస్తుంది, ఇది కూడా తగ్గుతుంది, కాకపోతే ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదని చెప్పాలి. స్కిన్ మనం కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టిమ్యులమ్ ఇచ్చినప్పుడు, కరెక్ట్ డ్రగ్ మీరు సెలెక్ట్ చేసినప్పుడు స్కిన్ కూడా ఇబ్బంది పెట్టినట్టు వాడికి అనిపించదు. స్కిన్ ఇబ్బంది ఉన్నా కూడా వాడికి అనిపించదు. దట్ ఈస్ ద రైట్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. వాడికి ఇన్స్పైట్ ఆఫ్ ది ఇచ్చింగ్, ఇన్స్పైట్ ఆఫ్ ద స్కిన్ కంప్లైంట్స్, హీ ఫీల్స్ హ్యాపీ. అంతకుముందు దాకా చిరాకు పడడం, అది అన్నమాట. దట్ ఈస్ యువర్ బెస్ట్ ట్రీట్మెంట్. అంతేగాని స్కిన్కి తగ్గిస్తా సార్ తప్పదు ఏం చేస్తాం, ఆయన అడిగినాడు, మరి అడిగినప్పుడు ఇవ్వాలనుకుంటే అటువంటి వైద్యాలు చేయకండి అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ టైం ఆర్లీ ఓవర్. నెక్స్ట్ విల్ గో ఫర్దర్. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇది అయిన తర్వాత కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ బ్యాలెన్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుందాం. కొంతమంది ఏమో ఆల్రెడీ సీనియర్స్ ఇందులో ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామ్ రాశారు అంతకుముందే. రాయని వాళ్ళు మాత్రం మనం వీఆర్ టేకింగ్ కేర్ అబౌట్ ఇట్. అయితే ఇప్పుడు ఎవరు నమ్మమ్మ, కేస్ టేకింగ్ చాలా చాలా ముఖ్యం. ఎంత ముఖ్యము అంటే నీకు మొత్తం హోమియోపతి వచ్చు, కంప్లీట్గా దాదాపుగా 50-60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అన్న వాళ్ళకు కూడా హోమియో కేస్ టేకింగ్ నేర్చుకుంటూ ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి అది మాత్రం. ఎందుకు సార్ ఆల్రెడీ మాకు కేస్ టేకింగ్ రాదా? మేము ఆల్రెడీ మందులు ఇస్తున్నాం కదా 20 ఏళ్ళ నుంచి అంటే ఇంకా నేర్చుకోవాల్సింది కేస్ టేకింగ్లోనే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మెడిసిన్ ఇవ్వడంలో యు ఆర్ అప్లయింగ్ ద స్టిమ్యులమ్ అంటే ఓన్లీ మ్యాచ్ చేస్తున్నాం, కానీ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఫ్రమ్ ది పేషెంట్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ థింకింగ్ ప్రాసెస్ విల్ బి దేర్. దట్ ఈస్ ఎ స్కిల్. అక్కడ నీ స్కిల్ అంతా దాగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నీ స్కిల్ మొత్తం కూడా ఒక పేషెంట్ నుంచి ఆ యొక్క సిమ్టమ్స్ లాగడమే యువర్ స్కిల్. అది 30-40 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఎక్కడో రాయి తగ్గుతూనే ఉంటుంది. మళ్ళీ దాన్ని బట్టి అయ్యో మనం ఈ పాయింట్ ని వాళ్ళు చెప్పలేపారే అంటే వాళ్ళ తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి, మనం అడగలేదని చెప్పాలి, మనం ఎట్లా అడిగే పద్ధతిలో చెప్పాలి. అందుకని చాలా మంది వస్తున్నారు, సార్ ఎస్ఎల్ఈకి మందు ఉందా సార్ అని వస్తారు. అంటే ఎస్ఎల్ఈకి మందు ఉంటుంది, కానీ మీరు చెప్పే విధానంలోనే ఉంటుంది అని చెప్పాలా. మరి ఏం చెప్పాలి సార్? మీరు ఏం అడిగితే చెప్తాం సార్, అన్ని చెప్పాం సార్ అంటారు. అన్ని చెప్పాం సార్ అంటే అన్ని చెప్తారు కదా, సార్ అయితే కూర్చోండి అని చెప్పేసి అప్పుడు అడగాలి. దాన్ని బట్టి కేస్ టేకింగ్ గుర్తుపెట్టుకోండి. కేస్ టేకింగ్ లో మనము కొన్ని పాయింట్స్ అనుకున్నాం. మనం ఏవి కేస్ టేకింగ్ రాసే వాళ్ళు ఏ పాయింట్స్ ని చూసుకోవాలి. పోయినసారి ఇంట్రడక్షన్ లో చెప్పాను, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. ఆనంద్ గిరి గారు, శ్రీమత్, మీరు ఎవరైనా సరే
పోయినసారి కేస్ తీసుకోవడానికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటివని మనం చదువుకున్నాం. వాళ్ళు Yes, sir. చెప్పేటప్పుడు ఇంటరప్ట్ చేయకూడదు. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ గుడ్. మన విధానం ఎలా ఉన్నా వాళ్ళ ప్రకారమే మనం తీసుకోవాలి. వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ నుంచే అన్ని సిమ్టమ్స్ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నది వాళ్ళ నుంచి రాబట్టాలి. ఫస్ట్ డోంట్ ఇంటరప్ట్ కదా, నో ఇంటరప్షన్, అవునా లేదా? అయితే ఫస్ట్ సరే, మీరు అందరు చెప్పిన తర్వాత నేను చెప్తాను మీ మిస్ అయిన పాయింట్స్. నో ఇంటరప్షన్. నెక్స్ట్ ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ లోనే రాసుకోవాలి కదా. ఎస్ సార్, పేషెంట్ చెప్పిన లాంగ్వేజ్ లోనే రాసుకోవాలి. నెక్స్ట్ గిరి గారు చెప్పండి. ఎవరీ సిమ్టమ్స్, ప్రతి సిమ్టమ్స్ కూడా పెక్యులర్ గా ఉన్నాయా లేవో చూసుకోవాలి. అంటే ప్రత్యేక వేదనలు రాసుకోవాలి. అన్ని రాసుకోవాలి, అన్ని రాసుకోవాలి. ప్రత్యేక వేదనలు మనం మార్క్ చేసుకోవాలి. ఓకే సార్. ఇంకా తర్వాత వచ్చే బంధువుల యొక్క సజెషన్స్ కూడా తీసుకోవాలి సార్. పక్క వాళ్ళ కూడా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అడగకూడదు. నో లీడింగ్ క్వశ్చన్స్. గుడ్. నెక్స్ట్ ఇంకా మీరు మనం కూడా మన అభిప్రాయాల ప్రకారం మన మనసులో ఉన్న ప్రకారం రాసుకోకూడదు. వాళ్ళని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నాం అంత. ఓకే, ఇంకా ఓకే. తర్వాత నిజాయితీగా రాసుకోవాలి. ఎక్కడ కూడా మన ఊహల్లో ఊహించుకొని రాసుకోకూడదు. గుడ్. ప్రిజుడైజ్ ఉండొద్దని మీరు ఉద్దేశం. అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు, అవును కదా, ఏమో వాళ్ళమ్మా ఆమె ఇటువంటిదా అని ఆల్రెడీ ఆమె రాంగే కూర్చోగానే మన మైండ్లో టకాన అభిప్రాయం తెచ్చుకుంటే కరెక్ట్ సిమ్టమ్స్ రావు. అందుకని నేను చెప్తాను, నేను ఒకసారి తెలిసిన వాళ్ళు ఎవరెవరు వస్తే అమ్మా సార్ మీరే రాసుకోవాలి సార్ అంటారు. అంటే నేనే రాసుకుంటే కొన్ని పాయింట్స్ రావు సార్. అందుకని వాళ్ళు న్యూట్రల్ మైండ్ కనుక వాళ్ళు రాసుకుంటే మంచి పాయింట్స్ వస్తాయి, అందులోంచి నేను ఫైనల్గా నేను మళ్ళీ రాసుకుంటానని చెప్తే బలవంతంగా పాపం వెళ్తారనమాట. అట్లా అనమాట. ఎందుకు, మన బ్రెయిన్ ఆల్రెడీ ఆక్యుపైడ్, వాళ్ళ గురించి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి మనకి. అందుకని అటువంటి పాయింట్స్ రావు. మన వేలోనే క్వశ్చన్స్ చేస్తాం. అందుకని ఏం చేస్తాం, వేరే న్యూట్రల్ మైండ్తో మనం కేసు ట్రై చేస్తాం. ఇంకా పేషెంట్ ఆడవాళ్ళు అయితే మనం వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇవ్వాలి. పేషెంట్ ఆడవాళ్ళు అయితే మనం ఎష్యూరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ సీక్రెట్ గా ఉంచుతామమ్మా, మీరు చెప్పే లక్షణాలు ఏం ప్రమాదం లేదు, మీరు అన్ని క్లియర్ గా చెప్పండి అని అడిగితే వాళ్ళు అన్ని చెప్తారు. అది యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ పాయింట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అష్యూర్ దట్ we will confidential. We will keep confidential your matter. రాసుకోండి, ఆ పాయింట్ కూడా యాడ్ చేసుకోండి. అష్యూర్ దట్ ఎవరైనా సరే, మేల్ కానీ ఫీమేల్ కానీ, ఎందుకంటే పర్సనల్ హిస్టరీస్ మేల్ కూడా ఉంటాయి కదా, అవి ఆమెకు చెప్పమని చెప్పాలి. కంపాలంటుకోపోతే అని చెప్పాలి. అందుకని వాళ్ళకి చెప్పాలంట. మీరు చెప్పండి సార్, ఎందుకంటే తగ్గదు కొన్ని కేసెస్లో, అందుకని మీ ఓన్లీ వైద్యానికి మాత్రం మాకు కావాలి కనుక, మేము ఆ ఇన్ఫర్మేషన్ కావాలి కనుక మీరు అవన్నీ క్లియర్గా చెప్పండి, అవి కేస్ షీట్లో కూడా కోడ్లోనే రాస్తాము అని చెప్పొచ్చు. కావాలి తర్వాత అండి మీకు అంటే పిల్లలు ఎంతమంది అని అడగకూడదు మనం. ఎందుకంటే ఒక్కోసారి మ్యారేజ్ అయిన వాళ్ళు కానోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని చెప్పినంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు. నెక్స్ట్ ఈ కేస్ టెక్లో మనం ఇంట్రడక్షన్ తీసుకున్నవి పైన రాసుకున్నారు కదా నోట్స్. డాక్టర్ హ్యాస్ టు know his remedy. Physician has to know his remedy. Doctor has to know his remedy. Correct. This point missing. First point enti ante observations. You have to take from 3 observations. From subjective means patient, next relatives, next doctor observations. ఈ 3 మనం ఫస్ట్ రాసుకోవాలనుకున్నాం. నోట్స్ తయారు చేసినారా, ఇది తయారు చేసి పోస్ట్ చేసినారా పోయినసారి? చేయలేదు ఎవరు కూడా.
ఒకసారి పోయింది సార్, నోట్స్ పోస్ట్ చేయండి సార్. నోట్స్ రాస్తాం సార్, సార్ పంపించిన నోట్స్ రాసేసాం. అన్వేష్ సార్ పంపించింది రాసేసాం సార్. మనము కేస్ టేకింగ్ లో ఏ పాయింట్ చూసుకోవాలని మనం పోయినసారి రాసుకున్నాం కదా, పోయినసారి చెప్పాను కదా, అవి ఒకసారి నోట్స్ తయారు చేసి పంపించండి, సరేనా? అలాగే సార్. వాట్ టు డూ, పేషెంట్ symptoms should be written in the 3 sources: patient complaints, attendance reports. 3 is patient's observation. Exact expression patient ని రాసుకోవాలి, అదే లాంగ్వేజ్ లో రాసుకోవాలి. ఫ్రెష్ లైన్ లో రాసుకుంటామా, నేను కొంచెం నిదానంగా చెప్పండి అని చెప్పాలి. ఒక లైన్కి ఇంకా గ్యాప్ ఉంచాలి. ఓకే, అయిన తర్వాత లీడింగ్ క్వశ్చన్స్ వేయొద్దు. ఇవి మనం పోయినసారి చదువుకున్నది. నెక్స్ట్ ఎప్పుడు ఏం చదువుకుంటున్నామంటే కేస్ టేకింగ్ లోకి వెళ్తున్నాం అనమాట. కేస్ టేకింగ్ లో నువ్వు పంపించినది నోట్స్ ఓకే, అదే కనిపిస్తుంది ఇక్కడ. ప్యాంట్ చిన్న కనపడుతుంది సార్, ఫాంట్ చిన్న, అక్షరాలు చిన్న కనపడుతున్నాయి సార్. మనం పెద్ద చేసుకోవచ్చు, మీరు జూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అన్నమాట వేదన సముదాయ పట్టిక, కేస్ టేకింగ్ ఫామ్. ఓకే, అందరికి కనిపిస్తుంది కదా? సరే, ఓకే, సరే. మనము వేదన సముదాయ పట్టిక మా హనుమాన్ గారు ఏం చెప్పినారు, సేమ్ లాంగ్వేజ్ లో రాసుకోమన్నారు. అందుకని మాక్సిమం ఎంత అంటే మనకు అర్థం కావడానికి పేషెంట్ యొక్క లాంగ్వేజ్ లో తెలుగులోనే నేను కేస్ టేకింగ్ ఫామ్ తయారు చేసుకున్నాను. నేను నా పర్సనల్ కోసం నేను తయారు చేసుకున్నాను. మీకు ఉపయోగపడితే సంతోషం. హోమియో వైద్యం నందు శరీరతత్వము, స్వభావము, మానసిక లక్షణములను అనుసరించి చికిత్స జరుగుతుంది.
కనుక ఈ విషయంలో వివరంగా తెలియజేస్తే వైద్యం త్వరగా జరుగుతుంది అని పేషెంట్ చెప్పాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనము ఇచ్చే డ్రగ్ రోగి యొక్క డెప్త్ నుంచి ఉంటుంది అని చెప్పాలి వాళ్ళకి లాంగ్వేజ్లో. అందుకని అన్నమ్మా, అందుకని నువ్వు ఎంత క్లియర్గా నీ లక్షణాలు చెప్పగలిగితే నీకు అంత మంచి వస్తుంది. అంతే నేను చేయగలిగింది అంతే. నువ్వు రెడ్ పెన్ ఇస్తే నేను రెడ్ పెన్ చూపిస్తా లోపలికి వెళ్ళి, నువ్వు బ్లూ పెన్ ఇస్తే నేను బ్లూ పెన్ చూపిస్తా. అంతేగాని నువ్వు లోపల రెడ్ పెన్ పెట్టుకొని అంటే రెడ్ పెన్ పెట్టుకొని నువ్వు బ్లూ పెన్ చూపించినావు అనుకో, అంటే నాకు కోపం ఎక్కువ ఉంది అనుకో, నేను కోపం లేదని చెప్పినావు అనుకో, ఏమవుతుంది? మ్యాచింగ్ కరెక్ట్ ఉండదు రెమెడీకి. అది చెప్పాలి. అందుకని మీరు అట్లా చెప్పాలి అని చెప్పాలి, వాళ్ళకు క్లియర్ చెప్పాలి. హోమియో వైద్యం నందు శరీరతత్వాన్ని అనుసరించి ఉంటుంది కనుక మీరు ఎంత క్లియర్గా చెప్పగలిగితే అంత మంచి మందు ఇవ్వగలుగుతాము అని చెప్పాలి. ఓకే, ఫస్ట్ మీరు అయిన తర్వాత 1 నెంబర్ స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న అంటే ఎడిషన్స్ కూడా మధ్య మధ్య చేస్తుంటాను, అదే మీరు రాసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, సార్ నాకు ఇబ్బంది ఉన్నాయి సార్ అని చెప్పేస్తారు. ఫస్ట్ ఒక పాయింట్ పెట్టేసి రాసేసుకోండి. ఏమేమి ఉన్నాయా చెప్పండి. కాలు నొప్పి సార్, కాలు నొప్పి. తలనొప్పి. నెక్స్ట్ కాళ్ళు లాగడాలు. అయిన తర్వాత షుగర్ ఉంది, బీపీ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఏం లేవు సార్, ఇంతే సార్. అది పైన రాయాలి. ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క బర్డ్లో రాసేయాలి. ఇంతే కదా అంటే ఇంతే కదా. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్స్ అవి రాసేసుకోండి. ఎందుకంటే ఇంకా పేషెంట్కి ఏంటి, నేను ఇవి చెప్పలేదు ఇంకా అవి చెప్పలేదు అనే టెన్షన్ ఉండదు. ఫస్ట్ నేను చెప్పేసిన, నాకు ఇబ్బందులు ఉన్నాయితే చెప్పేసిన అని మెంటల్గా చాలా ఫ్రీ అవుతారు. ఫస్ట్ మనం కూడా ఏమైనా పాయింట్స్ మిస్ కాకుండా చూసుకోవచ్చు. అందుకని అటువంటి ఫస్ట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్లో నెంబర్ 1 అని పెట్టుకొని తలనొప్పి అని హెడ్డింగ్ పెట్టుకోండి. తలనొప్పి ఎక్కడ ఉన్నది, తలనొప్పి ఎక్కడ వస్తుంది, ఏ వైపు వస్తుంది, లొకేషన్ ఎక్కడి దిక్కు వస్తుంది తలనొప్పి అంటే వాళ్ళు చెప్తారు, అమ్మ తలనొప్పి ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది, రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుంది. అటువంటివన్నీ క్లియర్ చెప్తారు. వ్యాధి ఎప్పటి నుండి ఉంది, ఎంత కాలం నుండి పెరిగింది, వస్తే ఎంతసేపు ఉంటుంది. ఓకే, వ్యాధి ఎప్పటి నుంచి ఉంది అంటే ఎక్యూటా క్రానికా. క్రానిక్లో అయితేనేమో ఎన్నేళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి ఉందో లేకపోతే ఎన్నేళ్ళ నుంచి చెప్తారు. 10 ఏళ్ళ నుంచి ఉంది కానీ ఎక్కువ ఏం లేదు సార్, కానీ ఈ మధ్యనే పెరిగింది సార్ అని చెప్తారు. ఎంతకాలం నుంచి పెరిగింది, వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది. ఆస్తమా అనుకో, వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది, మోస్ట్లీ అంటే జరసేపు ఉంటుంది సార్. ఫిట్స్ అనుకో కొంచెంసేపు ఉంటుంది సార్ అని చెప్తారు. అది డిసీజ్ని బట్టి అంతకుముందే మనం చెప్పుకున్నాం ఒకసారి. మనం ప్యాథలాజికల్ కూడా కొన్ని నేర్చుకోవాలి. మనం ఎక్కువ ప్రాక్టీస్లో డెప్త్ వెళ్ళాలంటే మాత్రం ప్యాథాలజీ కూడా నేర్చుకోవాలి. అంటే అదే నార్మలా అబ్నార్మలా చూసుకోవడానికి మనకు వస్తుంది. డ్యూరేషన్ అది ఇప్పుడు పేషెంట్ ఉన్న కండిషన్ డేంజరస్సా నాన్ డేంజరస్సా కూడా చూసుకోవచ్చు అనమాట. ఫిట్స్ అనుకో ఎగ్జాంపుల్, ఒక సెకండ్ యాక్చువల్గా 1-2 మినిట్స్ వచ్చిపోతే ఓకే, అదే 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చింది అనుకో ఫిట్స్, ఇట్స్ డేంజరస్ అనమాట. లోపల ప్యాథాలజీ ఎక్కువ ఉంది అని గుర్తుపెట్టుకో. అందుకని ఇవన్నీ కూడా పేషెంట్ యొక్క పరిజ్ఞానమే కాకుండా మనము మిగతా విషయాలు కూడా పేషెంట్ గురించి అన్ని తెలుసుకోవడానికి కూడా మనకు వస్తాయి. వాడి యొక్క డిసీజ్ యొక్క ఎట్లా ఉంది కండిషన్, హెల్త్ కండిషన్ ఏంటి, ఇవన్నీ కూడా అందుకని డ్యూరేషన్ కూడా ముఖ్యం. ఏం చేస్తే పెరుగుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది, ఎప్పుడు బాధ పెరుగుతుంది, ఎప్పుడు బాధ తగ్గుతుంది, ఇదన్నమాట. ఏం చేస్తే పెరుగుతుంది అంటే కొందరికి ఏమో తలనొప్పి నడుస్తుంటే ఎక్కువ ఉంటుంది, కొందరు నడుస్తుంటే హాయిగా ఉంటుంది, కొందరికి ఎప్పుడు బాధ పెరుగుతుంది, నెక్స్ట్ కొందరికి ఎప్పుడు బాధ తగ్గుతుంది. అవి అడగాలి. అంతేగాని అమ్మ నడుస్తుంటే హాయిగా ఉంటుందా తలనొప్పి అని అడగద్దు. లేని క్వశ్చన్స్ చేసుకో. ఏం చేస్తే తక్కువ ఉంటుంది. అయిన తర్వాత ఏ టైంలో బాధ పెరుగుతుంది, టైం ఎప్పుడు అంటే టైం తీసుకోవచ్చు. ఉదయమా, మధ్యాహ్నమా, తలనొప్పి ఎప్పుడు వచ్చినా సాయంత్రమే వస్తుంది సార్, తలనొప్పి ఎప్పుడు వచ్చినా కొంచెం చదివినమ్మడే వస్తుంది సార్. ఏం చేస్తే తక్కువ అవుతుంది, పడుకుంటే తక్కువ అవుతుందా, కొందరికి తిరుగుతుంటే తక్కువ అవుతుందా, ఏంటనేది మనం కామన్గా మనం ఈ పాయింట్ చూస్తుంటాం. నొప్పి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మనస్సు ఎట్లా ఉంటది, ఇది మనం ఎట్లా అడగాలి, ఇదే పాయింట్ అడగలేం వాళ్ళు.
నొప్పి వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది అని అడగాలి. నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పుడు చెప్తారు, అమ్మా చాలా చిరాకు ఉంటుంది సార్. నేను ఒక కేసు చెప్తా. ఒక ఆయనకి రైట్ హిప్ దగ్గర చిన్న ఒక చిన్న గడ్డలాగా ఉంటే ఆపరేషన్ చేసినట్టు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక వారం 10 రోజులు తక్కువ ఉండి మళ్ళీ విపరీతంగా నొప్పి, మంట, చాలా సివియర్ మంట. సార్ మీకు నొప్పి మంట ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ అయినా అంటే ఆ పాటని కోసేయాలి సార్ అనిపిస్తుంది అండి. అంత నొప్పి ఉంటుంది సార్. ఆ ఎక్స్ప్రెషన్ బట్టి నక్స్వామిగా ఇస్తే విత్-ఇన్ 1-2 months కంప్లీట్ తగ్గిపోయింది. అట్లా అనమాట. అంటే ప్రతి ఒక్కటి శరీరం చెప్తూనే ఉంటాం, నాకు దాన్ని వినగలగాలి. డాక్టర్ యొక్క కర్తవ్యం వినగలగాలి. అందుకని ఆ నొప్పి ఉన్నప్పుడు, తలనొప్పి ఉన్నప్పుడు నీ మనసు ఎట్లా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. చిరాగ్గా ఉన్నారేమో చిరాగ్గా ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. అది మనం డైరెక్ట్ లీక్ క్వశ్చన్ చేయకండి. మీరు మన అర్థం చూస్తాం, మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడగండి. అది చాలా ముఖ్యం. వ్యాధి కారణం ఏమైనా ఉందా అది తెలియకపోతే ఎక్యూట్స్లో కూతలబడ్డట్టే. ఎందుకు? వాడు వామిటింగ్స్ అయినాయి. ఎగ్జాంపుల్, వామిటింగ్స్ అయిన తర్వాత ఏం చేసిండు? ముందు రోజు మంచి బిర్యానీ తిన్నాడు, అది చెప్పలేదు నీకు. ఎందుకంటే డాక్టర్ తిట్టాడేమని భయం, అందుకని చెప్పలేదు. చెప్పపోయిన తర్వాత సార్ వాంతులు అవుతున్నాయి అవన్నీ చెప్పిండు. మనం మొడాలిటీస్ అన్ని చూసుకొని సాయంత్రం పూట వచ్చినాయి వామిటింగ్స్ అని పల్స్లా వేసినాం. సార్ హోమియోపతి పనిచేయలేదు సార్, లేకపోతే పనిచేసింది సార్ అంటే మొడాలిటీస్ తీసుకున్నా కూడా కాజేషన్ కూడా తీసుకోవాలి. కాజేషన్ వాడు తిన్నది ఇది బజ్జీలు సాయంత్రం తిన్నాడు, కానీ వెంటనే వామిటింగ్స్ అయినాయి. అంటే అక్కడ సాయంత్రం మొడాలిటీ కరెక్టా కాదు కదా, ఆఫ్టర్ పాయిజనస్ ఫుడ్. అట్లా విచక్షణ అనేది కేస్ టేకింగ్ లో చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, విచక్షణ, డిస్క్రిమినేషన్, ప్రతి ఒక్క పాయింట్ డిస్క్రిమినేట్ చేసుకుంటూ పోవాలి. డిస్క్రిమినేషన్, విచక్షణ, అది దేని వల్ల వచ్చింటది, అది కరెక్టా కాదా, మనం అనుకున్న పాయింట్ కరెక్టా కాదా, అట్లా 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 వెరీ రేషనల్ అండ్ ఇర్రేషనల్, అవన్నీ కూడా మన విచక్షణ మనం డెవలప్, అది మనం కేస్ టేకింగ్ అంత బాగా తీసుకోగలుగుతాం. విచక్షణ డెవలప్ చేసుకోవాలి అంటే పతంజలి యోగ సూత్రాలు బాగా వినండి. పీకే గారి పతంజలి యోగ సూత్రాలు చాలా బాగుంటుంది. అది మనకి ఒక మంచి డైరెక్షన్ ఇస్తుంది. అంటే మనము నార్మల్ తెలిస్తేదా అబ్నార్మల్ తెలుసుకోవడానికి కదా. ఇప్పుడు వాడు అట్లా బిహేవ్ చేస్తున్నా అంటే వాట్ ఈస్ నార్మల్, ఫస్ట్ నో ఇట్, అప్పుడు అబ్నార్మల్ ఏంటి తెలుసుకోగలుగుతాం. అందుకని పతంజలి యోగ సూత్రాలు మనకు పనికొస్తాయి. అందుకని అప్పుడు కాజేషన్ కూడా చాలా ముఖ్యం. ఒక ఆయన సివియర్ హెడేక్స్ ఉన్నాయి, అసలు కొన్ని పాయింట్ చెప్పినాడు, ఎన్ని మంది ఇచ్చినా తగ్గలేదు. అప్పుడు వాళ్ళమ్మ వచ్చి చెప్పింది అనమాట, సార్ ఇది చిన్నప్పుడు కింద పడ్డాడు, అప్పటి నుంచి హెడేక్స్ వచ్చినాయి సార్. సార్ దెబ్బ తగిలిందంటే అవును సార్ మతి తప్పిండు, ఒక రోజంతా స్పృహ కోల్పోలేదు, స్పృహనే లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఆ పాయింట్ చెప్పకపోతే అప్పుడు దాన్ని బట్టి హెడ్ ఇంజరీ బట్టి మన అందరికి ఏం చేస్తున్నాం, వేరే పాయింట్స్ అన్ని తీసుకుని ఎథిక్ పాయింట్స్ అన్ని తీసుకుంటున్నాం, హోమియోపతిని బ్లేమ్ చేస్తున్నాం, సార్ తగ్గట్లేదు సార్. అది కాదు కదా, అట్లా అనమాట. అందుకని కాజేషన్ చాలా ముఖ్యం. వ్యాధి కారణం ఏమైనా ఉందా, వ్యాధితో పాటు ఉండే ఇతర బాధలు ఏమైనా ఉన్నాయా, ఇది ఈయన దొరికిందంటే కేసు క్లియర్ అయినట్టే. కన్కామిటెంట్స్ అంటారు. అంటే వ్యాధికి ఆ యొక్క అగ్రేషన్ అంబులేషన్ సంబంధం ఉండదు ప్యాథలాజికల్ గా, కానీ దీనికి రిలేషన్ ఉంటుంది. ఎందుకు, ఎట్లా రిలేషన్ అంటే జెల్సీమి ఉన్నాడు ఎగ్జాంపుల్, వాడికి తలనొప్పి సివియర్ ఉంటుంది, యూరిన్ వస్తే తలనొప్పి తగ్గుతుంది. మరి యూరిన్ పోయడానికి తలనొప్పికి ఏం సంబంధం రా అంటే ఏం చెప్పలేదు. వాటిని కన్కామిటెంట్ సింప్టమ్స్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ చెప్పినారు హనుమాన్ గారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, బాడీ యొక్క స్థితిని డిఫరెంట్ వేస్ లో తెలియజేస్తుంది అనమాట. అందుకని చాలా ముఖ్యం. ఇది తలనొప్పి పాయింట్స్ అయిపోయినాయి. తలనొప్పి గురించి రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పినాడు, షుగర్ అని చెప్పినాడు. షుగర్ రాసుకో. షుగర్ అంటే ఏందమ్మా, నీకు ఇబ్బంది ఏమవుతుంది, ఎప్పటి నుంచి షుగర్, ఎంతకాలం నుంచి ఏమి ఇబ్బంది అవుతుంది
అని అడగాల. లేదా ఇక్కడ డ్యూరేషన్ లొకేషన్ రాసుకోవాలంటే ఏం చేయాలా? లొకేషన్ ఎట్లా రాసుకోవాలి మరి దీని పాయింట్ని అంటే వాళ్ళని అడగాలి. అమ్మా షుగర్ వచ్చిందని మీకు ఎట్లా తెలిసింది, ఏమి ఇబ్బంది ఉంటే మీకు షుగర్ వచ్చిందని తెలిసింది అని అడగాల. అప్పుడు వాళ్ళు చెప్తారు. షుగర్ వచ్చిందంటే అందరూ ఒక సిమ్టమ్ చెప్పరు, ఒక్కొక్క సిమ్టమ్ లాగా చెప్తుంటారు. ఆ పాయింట్స్ చాలా చాలా ముఖ్యం. దోస్ ఆర్ సిమ్టమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ద సిమ్టమ్స్ గైడెడ్ యూ towards the hypertension, towards the diabetes. ఆ పాయింట్స్ ఖచ్చితంగా రాసుకోవాలి. ఫస్ట్ షుగర్ అంటే సార్ ఏమైంది సార్, కాళ్ళు విపరీతంగా లాగేవి సార్, పడుకుంటే లాగేవి అంతే, డాక్టర్ దానికి పోతే షుగర్ అని చెప్పి ఆ పాయింట్స్ ఖచ్చితంగా ఎంట్రీ పాయింట్ కింద తీసుకోవచ్చు, చాలా ముఖ్యమైన. రెండోది కాలుకు దెబ్బ తగిలింది, దెబ్బ తగిలిన తర్వాత ఇన్ని రోజులు మానకపోతే డాక్టర్ దానికి పోతే షుగర్ అని చెప్పి చాలా ముఖ్యమైన పాయింట్ రాసుకోండి. లేదా సార్ విపరీతమైన చిరాకు ఉండేది సార్, చిరాకు ఎక్కువ, ఎప్పుడు షుగర్ ఎక్కువ చిరాకు ఎక్కువ ఉంటుంది సార్ నాకు, ఆ పాయింట్స్ రాసుకోండి. అప్పుడు తెలుస్తుంది. అట్లా రకరకాలైన ఏ సిమ్టమ్స్ గైడ్ చేసిన నీకు డిసీజ్ అనేది రాసుకోండి. అది లొకేషన్, ఎప్పటి నుంచి ఉంది, ఏం చేస్తే ఎక్కువవుతుంది, ఏం చేస్తే ఎక్కువవుతుంది, ఇవన్నీ కూడా మొడాలిటీ కిందకి రాసుకోండి. నొప్పి షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మీ మనసు ఎట్లా ఉంటుంది, ఆ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా రాసుకుంటాను. అంటే సార్ రోజు షుగర్ టాబ్లెట్ వేసుకుంటే కనుక నార్మల్గానే ఉంటుంది సార్, మరి ఏం చేయాలి అంటే ఎప్పుడన్నా షుగర్ లెవెల్స్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయని అడుగుతాను. అవి వాళ్ళు కొన్ని లక్షణాలు చెప్తారు, ఆ లక్షణాలు కంపల్సరీ రాసుకుంటాం. లేదా జ్వరం వచ్చింది సార్, జ్వరం వచ్చినప్పుడు షుగర్ చెక్ చేసిండ్రు, అప్పుడు షుగర్ వచ్చింది అన్నాడు సార్, అప్పుడు జ్వరంలో లక్షణాలు ఏమైనా గుర్తుంటే చెప్పమ్మా, నీకు మంచి మంది ఇస్తా, ట్రీట్మెంట్ ఇస్తే ఫాస్ట్ తగ్గుతుందని చెప్తారు. అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, సార్ షుగర్ నైట్ 12 o'clock ఫీవర్ వచ్చింది, బాగా ఫీవర్ వచ్చింది, చలి వచ్చింది, తర్వాత తలనొప్పి వచ్చింది, ఏదో చెప్తారు ఆ లక్షణాలు. ఆ లక్షణాలు బట్టి ఆ లక్షణ సముదాయాన్ని మాత్రం మీరు గుర్తు పెట్టుకుంటే అది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అటువంటి కేసెస్లో మాత్రం, అటువంటి కేసెస్లో ఆ పాయింట్స్ మీద కరెక్ట్గా మందించిననుకో, అప్పుడు అక్యూట్ టోటాలిటీ ఫీవర్ మీద ఒకవేళ మిగతా సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అయ్యి ఆ డ్రగ్ ఇస్తే మొత్తం షుగర్ కంప్లీట్ క్యూర్ అయిపోతుంది, ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది. అందుకనేటువంటి పాయింట్స్ మాత్రం మిస్ చేయకండి. మరీ లాంగ్ స్టాండ్ కాకుండా షార్ట్ మనం అయితే మాత్రం ఖచ్చితంగా చాలా ఫస్ట్. యు ఆర్ నాట్ ట్రీటింగ్ ద డిసీజ్, యు ఆర్ క్యూరింగ్ ద సిక్నెస్, గుర్తుపెట్టుకోండి. అందుకని ఎవరైనా మ్యూట్ చేసుకోండి. అదనమాట. సార్ నెక్స్ట్ జనరల్ బాడీ చెకప్ కోసం కంపెనీ ఆఫర్ చేసినప్పుడు అప్పుడు వచ్చింది సింటమ్స్ ఏం లేవు, అప్పుడు కూడా ప్రతి ఒక్కరి శరీరం చూపిస్తూ ఉంటుంది, చూపించకుండా ఉండదు. మనం క్లియర్గా అనాలిసిస్ చేస్తే ఇప్పుడు షుగర్ లెవెల్ ఎక్కువైనప్పుడు ఏం ఇబ్బంది ఉంది అంటే ఏదో సింటమ్ అయితే తెలియజేస్తుంది కదా, అప్పుడు తీసుకోవాలి. లేదా అప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఏం సింటమ్ లేదని అనుకో, సరే ఓకే, అప్పుడున్న పరిస్థితులు ఏంది, ఎందుకు షుగర్ లెవెల్స్ పెంచుకోవాల్సి వచ్చింది బాడీకి, వై? షుగర్ లెవెల్స్ పెంచుకోవడం అనేది డిసీజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఉండే కండిషన్ని తట్టుకోవడానికి శరీరం చేసుకున్న డిఫెన్స్ మెకానిజం అది. అది మళ్ళీ తర్వాత వేరే సబ్జెక్ట్ మళ్ళీ తర్వాత వేరే చెప్పుకుంటాం, కానీ చెప్తున్నాను, ఇంట్రడక్షన్ చెప్తున్నాను. అయితే అంతకుముందు కొంచెం రోజు ఏం పని లేదనుకో కొంచెమే తినేవాడు, ఎక్కువ స్ట్రెస్ ఉంది, అప్పుడు ఏం చేయాలి, బ్రెయిన్కి ఎక్కువ టెన్షన్ ఉంది, అప్పుడు ఏం చేస్తాడు, పావు సేరి తిన్నట్టు సేరి తింటాడు. ఎందుకు? వాడికి ఎనర్జీ సరిపోతలేదు, పని ఎక్కువైంది, అందుకని తిండి ఎక్కువ కావాలి. అట్లా అప్పుడు ఏం స్ట్రెస్ ఉన్నాయో గమనించాలి. ఏం స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఆ స్ట్రెస్ను తెచ్చుకోవడానికి బ్రెయిన్ సర్వైవ్ చేయడానికి ఏం చేస్తుంది, బాడీ బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. అయ్యో భయ్ వీడు ఎక్కువ టెన్షన్ పడుతుండే పాపం, వీడికి అన్నం సరిపోతలేదు అని షుగర్ లెవెల్స్ పెంచి ఆ బ్రెయిన్ని సర్వైవ్ చేస్తుంది, గుర్తుపెట్టుకో. దట్ ఈస్ ద డిఫెన్స్ మెకానిజం. అంతేగాని షుగర్ అనేది డిసీజ్ కింద తీసుకోకూడదు. అంటే తీసుకోకూడదు అంటే మన లాంగ్వేజ్ తీసుకోవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకునే విధానం చెప్తున్నాను. అప్పుడు వాడు ఎక్కువ టెన్షన్ ఏదో ఉన్నాయన్నమాట, అవి చెప్తే దాని ప్రకారం మనం అందిస్తే అప్పుడు ఆ సిమ్టమ్ ఆ యొక్క ఉన్న లక్షణాలను బట్టి షుగర్కి కరెక్ట్ మందు వస్తుంది, ఓకేనా? అట్లా అనమాట.
ప్రతి ఒక్క కేసులో ఏదో లక్షణం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు ఎక్స్పీరియన్స్ మీద మెల్లమెల్లగా, అందుకని కేస్ టేకింగ్ అన్న, కేస్ టేకింగ్ ఎప్పుడు నేర్చుకోవాల్సిందని చెప్పి అనుకోవాలన్నమాట. నొప్పి షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఎవరు చిరాగ్గా ఉంటుంది, ఎవరు ఢిల్ అయిపోతారు, ఒకరేమో నాట్రం కారుకుంటాడు, వాడు జనాలు చూస్తే వాడికి కోపం వస్తుంటుంది, ఎవరితో ఉండలేడు, అట్లా అనమాట. అట్లా కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి. అందుకని మీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది మనసు, షుగర్ లెవెల్స్ రావడానికి కారణం ఏముందా అని అడగాలి. అంటే ఒక ఆయన చెప్పినాడు, సార్ ఆర్థిక పరిస్థితి నాకు బాగాలేకుంటుంది, కొంచెం మాది ఫస్ట్ నుంచే బాగున్న ఫ్యామిలీ కనుక జాగ్రత్త నడుపుకుంటూ వస్తున్నా. అయిన తర్వాత ఏమైంది, మిల్లు ఒకటినది, అదంత సక్సెస్ లేకుండా అయిన తర్వాత మా కూతురుకి డెలివరీ బాబు పుట్టింది, దానికి తొట్లు చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆర్థికంగా దాదాపు 10,000 అయినా కష్టంగా ఉన్నది. అప్పుడు ఏం చేయాలా, ఇకారం అవుతుంది, బయట వాళ్ళ ముందర ఇకారం అవుతుంది, కానీ పైసలు లేవు అని ఏం చేయాలి అని బాగా టెన్షన్ ఉంది సార్. దాని తర్వాత కొన్ని లక్షణాలు వచ్చినాయి. అప్పుడు ఆ పాయింట్స్ మీద తీసుకొని అప్పుడు డ్రగ్ ఇస్తే షుగర్ లెవెల్ కంప్లీట్గా విత్ ఇన్ 1-2 months కంప్లీట్ క్లియర్ అయిపోయింది, మళ్ళీ షుగర్ లేదు, ఈజ్ హెల్తీ దెన్. అదనమాట. అటువంటి పాయింట్స్ మాత్రం మీరు మిస్ చేయకండి. కాజేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా లక్షణాలు ఉన్నాయా దాంతో పాటు అని రాసుకోండి. ఇటువంటివన్నీ సెట్ చేసుకోండి. అర్థమైందా? ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది షుగర్ వాళ్ళకి, ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది షుగర్ వాళ్ళకి, అది కామన్ సిమ్టమ్, డిసీజ్ ఒక కామన్ సిమ్టమ్. కొందరికి ఉండొచ్చు, కొందరికి లేకపోవచ్చు, అందరికి ఉండాలని రూల్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని ఎక్కువ పరిగణలో తీసుకోవద్దు. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటే ఎప్పుడు ఉంటుంది అని అడగాలి. సరే, ఫ్రీక్వెంట్ యూరినేషన్ వాళ్ళు చెప్పిన అనుకో, అది కామన్ సిమ్టమ్ అని వదిలేయకుండా దానికి మొడాలిటీస్ చూసుకోవాలి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కువ మటుకు ఉదయం ఉంటుందా, రాత్రి ఉంటుందా, స్పెసిఫిక్గా ఉంటుందా, ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు పడతారా, ఏదైనా టెన్షన్ పడ్డప్పుడు యూరినేషన్ ఎక్కువ ఉంటుందా, ఇవన్నీ కూడా తీసుకోండి. ఓకేనా? అట్లా దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 2వ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ 3వ పాయింట్ వాళ్ళు చెప్పినారు. ఫస్ట్ హెడేక్ అయిపోయింది, తర్వాత షుగర్ అయిపోయింది, తర్వాత కాళ్ళు గుంజరాలు, అవన్నీ పాయింట్స్ తీసుకోవాలి. ఈ ఫస్ట్ పాయింట్ దాదాపు చాలా టైం పడుతుంది కొన్ని కేసెస్లో. ఇంకోటి ఈ ఫస్ట్ కంప్లీట్ సిమ్టమ్ అంటారు దీన్ని. ఏమంటారు? లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, కాజేషన్ అండ్ కన్కామినెంట్, దీన్ని కంప్లీట్ సిమ్టమ్ అంటారు. ఈ కంప్లీట్ సిమ్టమ్ ఎస్పెషల్లీ ఎక్యూట్ మొడాలిటీలో మాత్రం చాలా చాలా ముఖ్యం. ఎక్యూట్స్ లో ఈ ఒక్క పాయింట్ మీదనే మంది తీయచ్చు ఎక్యూట్స్ లో. అందుకని దీన్ని బాగా మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళ దగ్గర తీసుకోవడానికి నేర్చుకోండి. దీన్ని బట్టే మంది వస్తుంది. అందుకని కంప్లీట్ సిమ్టమ్ ఇది అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే కంప్లీట్ సిమ్టమ్ అర్థమైతే నేను ముందుకు పోతా. కంప్లీట్ సిమ్టమ్ ఎక్యూట్స్ లో చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఎక్యూట్స్ లో ఇది లేకుండా మనం మంది తీయకండి. అందులో కూడా కాజేషన్ చాలా ముఖ్యం. ఎక్యూట్స్ లో కాజేషన్ చాలా ముఖ్యం. అయిన తర్వాత కన్కామినెంట్ ఏం చేస్తుంది అంటే రెమెడీని కరెక్ట్ ఎగ్జాక్ట్ తీసుకొస్తుంది. అందుకని కన్కామినెంట్ చాలా చాలా ముఖ్యం. కన్కామినెంట్ చాలా కేసులు దొరకపోవచ్చు, దొరికినా కూడా డ్రగ్ దొరకాలని చెప్పలేము ఒకసారి. నెక్స్ట్ ఇట్ విల్ గైడ్ యూ. ఎక్యూట్ మొడాలిటీస్ కూడా చాలా మ్యాచ్ కావాలి, గుర్తుపెట్టుకోండి. మొడాలిటీస్ లేకుండా డ్రగ్ ఎప్పుడు ఇవ్వకండి. ఎప్పుడు కూడా డ్రగ్ ఇచ్చి సార్ తలనొప్పి అన్నాడు సార్ కానీ మా అందిస్తే తగ్గలేదు సార్ అన్నదు. తలనొప్పి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్తారు, తలనొప్పి అని చెప్తారు. నీకు కావాల్సింది అడుగు. తలనొప్పి ఏం చేస్తే ఎక్కువైతుంది, ఏం చేస్తే తక్కువైతుంది, ఎప్పుడు ఎక్కువైతుంది, ఎప్పుడు తక్కువైతుంది తలనొప్పి అని అడగాలి. దాన్ని బట్టి మందివు. ఒక ఆయన వచ్చినాడు, నిన్న ఒక ఆయన వచ్చినాడు, సార్ విపరీతం తలనొప్పి సార్, కదిలితే ఎక్కువైతుంది అంటే ఎప్పుడే బ్రెయిన్ అనుకోవద్దు, కదిలితే ఎక్కువైతుందని రాసుకోవాలి. తర్వాత ఎందుకు వచ్చింది కాజేషన్ అడిగిన, వ్యాధి కారణం ఏమందంటే సార్ మా చుట్టాల ఇంట్లో ఏమైంది, ఫంక్షన్ ఉన్నది, నేనే ఉండాల్సి వచ్చింది, 2 రోజులు నిద్ర లేదు సార్, దాని తర్వాత తలనొప్పి సీవియర్ ఉంది సార్ అని చెప్పి అప్పుడేమిస్తాం? కాకులస్ ఇండికస్. ఎందుకు ఇక్కడ మనం టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ ఇంతవరకే తీసుకున్నాం. ఆయన వచ్చింది కూడా మొత్తానికి రాలేదు, టెంపరీ హెడేక్ మాత్రం వచ్చినాడు అక్కడ. అప్పుడు కాకులస్ ఇండికస్ ఇస్తే కాకులస్ ఇండికస్ లో హెల్తే బాధలు ఎక్కువ, లేస్తే తల తిరుగుతుంది. అటువంటి ఉండి కాజేషన్ నిద్ర లేకపోవడం వల్ల వచ్చిన తలనొప్పులలో
లేదా ప్రయాణాలు చేసిన వాళ్ళు, ప్రయాణాలు ఎక్కువ ఉంటాయి కదా, ప్రయాణాలు చేస్తుంటారు కదా, ప్రయాణాలు చేసే వాళ్ళలో వచ్చే తలనొప్పులలో, కడుపు నొప్పులు, పిస్కడాల్లో అన్నింటిలో కూడా నాజియా, వికారం, అన్నింటిలో కూడా కాకులసినికస్ చాలా అద్భుతమైన మందు. అది ఇస్తే మీకు ఎంత రోగానైనా సెట్ చేయగలుగుతుంది. అట్లా ఎక్యూట్స్లో కాజేషన్ చాలా చాలా ఉంది. అందుకని అవి మర్చిపోరాదు. Acute modalities also guide you to constitutional remedies sometimes. ఈ acute symptoms ఏ కదా అని మీరు వదిలేకండి. ఇంతకుముందు చెప్పిన ఒకసారి సార్ షుగర్ వచ్చింది సార్ అని చెప్పిన అనుకో, వాడికి ఇప్పుడు ఏం లేదు, యాక్చువల్ షుగర్ ఇప్పుడు ఏం లేదు, కానీ షుగర్ వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను మాత్రం కంపల్సరీ రాసుకుంటే అది మీకు రైట్ రెమెడీకి తీసుకొస్తుంది. అవి కాజేషన్ ఏంది, కన్కామిటెన్స్ ఏంది, సెన్సేషన్ ఏంది, అదేం చేస్తానంటే మీకు రైట్ రెమెడీ ఇస్తాను. అదే కాన్స్టిట్యూషన్ వర్క్ కావచ్చు. ఆ పాయింట్స్ మాత్రం అందుకని మిస్ చేయకండి. ఎక్యూట్ టోటాలిటీ మే గైడ్ యూ ఫర్ ద కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఎందుకు? అటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వేరే వాళ్ళు కూడా నిద్రపోలేదు, కానీ ఆయనకు మాత్రం మరి తలనొప్పి రాలేదు, ఈయనకే ఎందుకు వచ్చింది మరి అట్లా అనమాట. అందుకని అటువంటి పాయింట్స్ ని కూడా కన్సిడర్ చేస్తూ ఆ దగ్గరలో కాంప్లిమెంటరీలోనే ఉండొచ్చు వాడు కలిగిన ఉంటే అటువంటి పాయింట్స్ చూసుకో. ఓకేనా? లింప్టమ్ లేకపోయినా పర్వాలేదు, అప్పుడున్న సిమ్టమ్స్ ఏమైనా మ్యాచ్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇప్పుడు 10వ మెట్టు ఎక్కిందంటే 1వ మెట్టు అయితే ఎక్కింది, అది ఫస్ట్ అయితే 1వ మెట్టు అయితే మనకి ఎంతో గైడ్ ఇస్తుంది కదా. కొన్ని కేసెస్లో గైడ్ లైన్స్ ఏ ఉండవు, అప్పుడు మనం 1వ పాయింట్ కూడా చూసుకోవాలి. 1వ మెట్టు ఎక్కినప్పుడు నీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పాలి. అప్పుడు నాకు ఈ పలానా ఇబ్బందులు ఉన్నాయి సార్ అని చెప్తారు. వెన్ ద డిసీజ్ స్టార్ట్స్, అప్పుడు దాన్ని బట్టి మనం కరెక్ట్ మంది తీయచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్లేరప్ అయిన తర్వాత అలోపతి మందులు బాగా వాడి వాళ్ళకి సపరేట్ లక్షణాలు వచ్చితే అవి కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడు లక్షణాల్లో అపలక్షణాలకి లింక్ ఉంటుంది, అవి మిస్ చేసుకోకండి. ఇవన్నీ ఏంటంటే మనకు అరైవింగ్ ఎగ్జాక్ట్ టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్, అరైవింగ్ ఎగ్జాక్ట్ సిమ్లమ్, కరెక్ట్ సిమ్లమ్ దొరకడానికి ఇవన్నీ పాయింట్స్ అనమాట, ప్రాక్టికల్ పాయింట్స్. ఇది నా ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నాను. అందుకని ఇటువంటి పాయింట్స్ మాత్రం మిస్ చేయకండి. కన్కామిటెన్స్ కానీ మొడాలిటీస్ కానీ ఇవేవి కూడా మిస్ చేయండి. ఎక్యూట్ టోటాలిటీ ఎప్పుడో జ్వరం వచ్చి తగ్గింది అప్పుడు సిమ్టమ్స్ ఎందుకు అనుకోకండి. ఒక కేసు ఉంది పాపం, తలాసీమియా కేసు. తలాసీమియా అంటే బ్లడ్ లో తలాసీమియా ఏ కానీ బి కానీ అటువంటి వాటిలో అబ్నార్మాలిటీస్ చేంజ్ వస్తాయి. చేంజ్ అబ్నార్మాలిటీ వల్ల బ్లడ్ పగిలిపోతుంటది. అటువంటి కేసు వచ్చింది. ఏం సిమ్టమ్స్ ఉన్నాయంటే ఏం సిమ్టమ్స్ లేవు సార్ అంటారు. ఏమి ఇబ్బందులు ఉన్నాయంటే ఏం లేవంటారు. ఇదంతా రాసుకున్నారు మా వాళ్ళు, కానీ పాయింట్స్ ఏం రాలేదు. అప్పుడు అడిగినాను నేను, ఫస్ట్ ఏ లక్షణాలు ఉంటే మీరు పోయేది, ఫస్ట్ మీకు ఎట్లా తెలిసింది తలాసీమియా అని అడిగిన. అంటే తలాసీమియా అంటే ఎట్లా తెలిసేసారంటే, మా పాపకి ఎప్పుడు కోల్డ్ కాఫ్స్ విపరీతంగా వచ్చేవి, కోల్డ్ కాఫ్స్ వచ్చినప్పుడు జ్వరం వచ్చేది సార్ అని చెప్పి. అయితే మరి జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఉండేది పాప, ఏమి వచ్చాయంటే జ్వరం ఎప్పుడు వచ్చినా అర్ధరాత్రి 12కి కానీ మధ్యాహ్నం 12కి కానీ వచ్చేది సార్ అని చెప్పి. అయిన తర్వాత కోల్డ్ కాఫ్స్ కూడా అప్పుడే ఎక్కువయ్యి, పడుకుంటే ఎక్కువయ్యి, అవన్నీ రాసుకున్న తర్వాత తలాసీమియాకి ఆర్సియాలో ఇస్తే కేసు కంప్లీట్ క్లియర్ అయిపోయింది. మళ్ళీ ఏమీ లేవు, జలుబులు దగ్గు లేవు, మళ్ళా బ్లడ్ పడిపోవడం లేదు, తలాసీమియా కూడా క్లియర్ అయిపోయింది. అట్లా అనమాట. అందుకని అప్పుడెప్పుడో లక్షణాలు కదా, ఇప్పుడు ఎందుకు పనికొస్తాయి అనుకోవద్దు. ఇట్ విల్ గైడ్ యూ టు ద రైట్ రెమెడీ. పేషెంట్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. వాడు తలాసీమియా ఉంటే అర్ధరాత్రి ఎందుకు జ్వరం రావాలా, 3ంటికి రావద్దా, 12ంటికి వేరే టైంలో రావద్దా? ఎందుకంటే ద సిమ్టమ్స్ విచ్ ఆర్ గైడింగ్ ఆర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టు. అందుకని ఆ పాయింట్స్ మాత్రం మిస్ చేయకండి. ఎక్యూట్ అప్పుడు కదా, అప్పుడు లక్షణాలు ఇప్పుడు ఎందుకు అని అనుకోకండి. ఎందుకంటే సరే చిన్న కేసెస్లో అంటే మీ ఇష్టం, కానీ పెద్ద కేసెస్లో మాత్రం ఆ పాయింట్స్ లేకుండా మనం వాళ్ళని కంప్లీట్ పరిపూర్ణంగా వాళ్ళకి మంచి మంది ఇవ్వలేము, గుర్తుపెట్టు. ఇది ఎక్యూట్ లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్,
మొడాలిటీ, కన్కామిటెంట్, కాజేషన్ ఇవన్నీ కూడా ముఖ్యం. నెక్స్ట్ కేస్టింగ్ ఫర్దర్ గా పోనా? పోయినసారి వాళ్ళు ఎవరన్నా రెడీగా ఉన్నారా? తేజ రెడీగా ఉన్నాం సార్. రెడీ ఎగ్జామ్ కి ఓకేనా? ఒకసారి అడుగుతాను నేను, ఏమా? సరే సరే, ఈ కేస్ టేకింగ్ ఫామ్ కూడా మీరు అందరూ ఒకసారి చదువుకోండి, తర్వాత చెప్తాను, ఓకేనా? సార్ ఈ ఫామ్ పంపించండి సార్, రాసుకుంటాం. ఈ ఫామ్ పంపించండి సార్. ఆల్రెడీ గ్రూప్ లో ఉంది సార్, అది మన గ్రూప్ లో అవేర్నెస్ గ్రూప్ లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ తేజస్విని అన్మ్యూట్ చేసుకో. చెప్పండి. వీడియో ఆన్ చేసుకున్నా తేజ? ఆన్ చేసుకున్నా. లేదు కదా అనుకుని తీస్తాను కొత్తది. ఓకే, సరే. మెడికల్ వచ్చావా సార్? ఓకే, రెండు తీసుకుంటా. సరే, సరే. తేజ క్వశ్చన్స్ రెడీయా? రెడీ. సరే, అయితే ఫస్ట్ ఒక నిమిషం, నీది నోట్స్ తీస్తున్నామ్మా. సరే. అయితే ఒక కుక్క, పెంపుడు కుక్క సిటీలో ఉంటాయి కదా, అది ఎవరో కరిచిందని వచ్చారు, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వేం చూస్తావు, ఏం చేస్తావు? అది పెంపుడు కుక్క కాబట్టి చిన్నగానే మైల్డ్ డాగ్ బైట్. ఓకే, గుడ్, పర్లేదు. ఇస్తాం. గట్టిగా దిగలే. బెల్లడోనా 33 days ఇస్తాము. ముందుగా రక్తం వస్తే ఫైకర్ సెల్ మదర్ టించర్ వేసి బ్లీడింగ్ ఆఫ్ చేస్తాం. సెప్టిక్ ఎక్నీషియా మదర్ టించర్ ఇవ్వాలి. ఓకే, హైపరికం బైట్స్ లో హైపరికం వాడము. ఓకే, ఆర్నికా వాడడం కానీ ఇక్కడ సెప్టిక్ ఇవ్వచ్చు, పైపు ఇవ్వచ్చు, ఎన్ని బైట్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ యాంటీసెప్టిక్ తర్వాత బెల్లడోనా 30 ఇస్తాం. 3 days ఇస్తాం. బెల్లడోనా 33 days ఇవ్వాలి. వన్ డోస్ 3 days ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా పెయిన్ అవి ఉంటే మళ్ళీ 2 days చెప్పున బెల్లడోనా 30 మళ్ళీ ఇస్తాం. 200 ఇవ్వాలి.
3 doses ఇవ్వచ్చు. బెలడోనా 200. ఓకే, అదే అనమాట కదా. అయితే ఫస్ట్ కుక్క గర్వంగానే వాళ్ళకి చెప్పాలి, టెన్షన్ ఏం పడకండి, తగ్గుతుందని చెప్పాలి, అష్యూర్ చేయాలి. టెన్షన్లో ఉంటారు, ప్యానిక్లో ఉంటారు కదా, అమ్మ ఏమైందని. అయిన తర్వాత బ్లడ్ ఆపేస్తాం. బ్లడ్ ఆపేసిన తర్వాత మనం చుక్కన మంచి చుక్కన చూసుకుంటాం కదా. అవునా, అది మోస్ట్లీ మంచి చుక్కనే ఉంటుంది, ఎందుకంటే అవి కుక్కలు ఎక్కడే ఉండవు. అయిన తర్వాత దానికి బ్లడ్ ఎక్కువ, బ్లడ్ కారుతుందా, డెప్త్ ఉందా. నిన్న ఒక పనిచేస్తుంది సార్, ఓన్లీ గోర్లు మాత్రం పడ్డాయి సార్, కానీ బ్లడ్ కారలేదు సార్ అని చెప్తున్నాను. అప్పుడు ఏం చేయాలి? మైల్డ్ కాబట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది కదా. అయిన తర్వాత బ్లడ్ కారితే బ్లడ్ ఆపడానికి ఇవ్వాలి. అయిన తర్వాత ఒకవేళ బ్లడ్ ఎక్కువ చీరింది అనుకో, అప్పుడు స్టిచెస్ వేయించాలి కదా. మనం ముందు ఆక్సిజన్ కలిగే ప్లేస్ లో ఉంచాలి, కుట్లు వేయకూడదు. కుట్లు ఎలా వేద్దా? వేయకూడదు, అదే ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. సో డాగ్ బైట్ లో మాత్రం కుట్లు వేయకూడదు. నెక్స్ట్ ఇంకా యాంటీసెప్టిక్ తో క్లీన్ చేయాలి ముందు గాయాన్ని. గుడ్. నీళ్లు తడపరాదు, గాయాన్ని తడపకూడదు, కుట్లు వేయద్దు, గాలికి వెళ్తుంది, ఆక్సిజన్ తగిలేలా ఉంచాలి. నెక్స్ట్ ఇంకా అయిన తర్వాత మందు నువ్వు చెప్పినట్టు ట్రీట్మెంట్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత పథ్యపానాదులు ఏం చెప్తాం, ఏం తినొచ్చు ఏం తినొద్దమ్మా అడుగుతారు వాళ్ళు. చెప్పినా నేను కూడా క్లాస్ లో. అవునవును. బెల్లం తినవద్దు, బెల్లం కొబ్బరి తినొద్దు. ఇంకా తలస్నానం చేయొచ్చా, వర్షంలో తడవచ్చా? తడవకూడదు, వర్షంలో తడవకూడదు. తలస్నానం చేయొచ్చా? చేయద్దు. తలస్నానం చేయొచ్చా? లేదు, చేయకూడదు. చేయకూడదు. గుడ్. నెక్స్ట్ ఇంకా ఇంకా చీము పట్టే పదార్థాలు తినకూడదు, చీము పట్టే ఆహార పదార్థాలు తినద్దు. చీము పట్టేవి కూడా తినొద్దు. కరెక్ట్, ఎగ్జాక్ట్, ఇదనమాట జనరల్ మెథడ్స్. గుడ్. నెక్స్ట్ బాగానే చెప్పినాం. నెక్స్ట్ బెల్లుడోనా అన్నావు కదా, బెల్లుడోనాలో ఏ లక్షణాలు ఉంటాయి? ఏ లక్షణాలు ఉంటే బెల్లుడోనా ఇస్తాం మనం? బెల్లడోనాలు మృదువైన ప్రదేశాలలో ఎర్రగా అవడము, నొప్పిగా ఉండడము, రక్తం ఉంటది. బైట్స్ అయితే కరవడము, అరవడం, మొరగడం, ఎగురుతుంటారు. అయితే స్టార్టింగ్ లోనే ఎగరారు, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇంకా ప్లేయర్ కదా. అయితే వాళ్ళ మామూలుగా మనకైతే స్టార్టింగ్ లో కనిపించేవి రెడ్నెస్, హీట్, బర్నింగ్, బెల్లుడోనా లక్షణాలు అవి ఆ మూడు. ఓకే. నెక్స్ట్ ఎవరైనా ముళ్ళు వచ్చినారనుకో, అప్పుడేం చేస్తాం, ఏమి ఇస్తాం? లెడంపాల్, పంచర్డ్ ఇంజురీస్ కాబట్టి లెడంపాల్ ఇస్తాం. పంక్చర్డ్ ఇంజురీస్ కనుక లెడంపాల్ ఎంత ఇస్తాం? లెడంపాల్ 6 తో స్టార్ట్ చేయాలి. గుడ్. లెడంపాల్ 6 తో వైద్యం స్టార్ట్ చేస్తాం. గుడ్. అయిన తర్వాత ఎవరైనా దెబ్బ తగిలిన తర్వాత వచ్చారు నీ దగ్గరికి, అప్పుడు నువ్వు ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేస్తావు అంటే, బయటికి బ్లడ్ అయితే ఏం రాలేదు, కానీ ఫ్రాక్చర్ అయిందా లేదా అని డౌట్. అప్పుడు నువ్వు ఎట్లా గమనిస్తావు? ఫ్రాక్చర్ అయిందా లేదా అని ఎట్లా గమనిస్తావు? నొప్పి, వాపు ఉన్నాయా అనేది చూసుకో. కరెక్ట్. మీకు ఆ క్లాస్లో అది కూడా చెప్పినా అనుకుంటా. ఫస్ట్ ఫ్రాక్చర్ అయింది అనుకోమ్మా, స్ట్రంగ్ ఆ ఇంజురీ సైడ్ ఏదో స్ట్రంగ్ వాచిపోతుంది, స్ట్రంగ్ ఇట్లా ఉబ్బి అవుతుంది. అయిన తర్వాత ఆ పార్ట్ డిజేబుల్ అవుతుంది, అంటే దాంతో పని చేయనికి రాదు.
సపోజ్ ఇక్కడ అయిందనుకో ఎగ్జాంపుల్, ఇట్లా 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 దాన్ని ఇట్లా కదిలించలేరు, ఎక్కువ మూమెంట్స్ దీన్ని ఎక్కువ ఇవ్వలేరు దీన్ని, అట్లా చూసుకోవాలి. అట్లా డిజేబిలిటీ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ దట్ ఆర్గాన్ అనుకుంటాం. ఓకే, అటువంటి పాయింట్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం కరెక్ట్ మంది ఇస్తే సరిపోతుంది. ఓకే, గుడ్, నిజం, బాగా చెప్పినాం. నెక్స్ట్ ఎవరు ఇంకా? టైం ఉందా మనకి? ఇంకా 3 minutes ఉంది, 4 minutes ఉంది. భాస్కర్ రావు గారు రండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రెడీగా ఉన్నాను సార్, చెప్పండి. అడగండి సార్. మీరు ఒక వ్యక్తి ఏం చేసినాడు, రోడ్ యాక్సిడెంట్ అయింది సార్. రోడ్ యాక్సిడెంట్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చినాడు సార్. మీరు ఫస్ట్ ఏం చూస్తారు అక్కడ? ఆయన ముందుగా ఏమైనా బ్లీడింగ్ అయినట్టయితే యాంటీ హెమరేజిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. ముందు గాయమైన భాగాన్ని పైన అదింపట్టి రక్తాన్ని ఆపి ఫైటస్ రిలీజియస్ మదర్ టించర్ బయట వేయడం, ఎక్స్టర్నల్ గా పోయడం, కొద్ది నీళ్ళలో 10 drops వేసి నోట్లో కూడా ఇవ్వడం చేస్తాం సార్. ఒకవేళ ఆయన స్పృహలో ఉన్నాడు అన్నది చూసుకుంటాము. స్పృహలో లేకున్నట్టయితే వెంటనే వచ్చారు కాబట్టి ఏకనైట్ 1M వేస్తాం సార్. అలా చేస్తే ఆయన స్పృహలోకి వస్తాడు, ఆయన ధైర్యం చెప్తాము. ఆ పైన గాయమైంది కనుక హైపర్కమ్, పెద్ద ఇంజురీ అయినట్టయితే 200 ఇస్తాము, చిన్నదైతే హైపర్కమ్ 30 ఇస్తాం సార్. ఆ తర్వాత రక్తస్రావం ఆగిన తర్వాత ఆర్నికా కోర్స్ స్టార్ట్ చేస్తాం. గుడ్, కరెక్ట్. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇది ఒకటి. అయిన తర్వాత వాళ్ళకి ఇంకో చిన్న చిట్కా ఏంటి అంటే బ్లడ్ లాస్ ఎక్కువ ఉందా లేదా చూసుకోవాలి. మేజర్ యాక్సిడెంట్స్ లో అయితే మేజర్ యాక్సిడెంట్స్ లో అయితే మాత్రం మీరు బ్లడ్ లాస్ ఎక్కువ ఉందా లేదా చూసుకొని, బ్లడ్ లాస్ ఎక్కువ ఉందంటే ఒకసారి బీపీ కూడా చెక్ చేయించవచ్చు. బీపీ కూడా చెక్ చేయించి వాళ్ళ బీపీ తక్కువ ఉందనుకో దానికి ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ బ్లడ్ లాస్ ఎక్కువ ఉందనుకో ముందైతే నీళ్ళు తాగించాలి. అందుకని పల్లెటూరు వాళ్ళు మనం చూస్తుంటాం, కింద పడే ముందు నీళ్ళు తాగేమో అంటుంటారు, అవునా లేదా? పక్క వాళ్ళు ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా ఎవరున్నా సరే అమ్మ నీళ్ళైతే ముందు తాగించమని చెప్తారు. ఎందుకు? బ్లడ్ లాస్ అయితే ముందు నీళ్ళు తాగిస్తే బీపీ పడిపోకుండా కాపాడుతుంది అనే ఉద్దేశం. అందుకని ముందైతే నీళ్ళు తాగించమని చెప్తారు. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ నీళ్ళు తాగించిన తర్వాత అవసరం బీపీ చెక్ చేయించి మేజర్ అంటే అప్పుడు మనం డాక్టర్ సలహాతో మనం మంది ఇచ్చేసి వాళ్ళతో చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. గుడ్, బాగా చెప్పినారు. నెక్స్ట్, ఒకవేళ పాము కరిచింది అనుకో మీరేం చేస్తారు? పాము కరిచి మీ దగ్గర డైరెక్ట్ వచ్చినారు ఏం చేస్తారు? ముందుగా వాళ్ళకి ధైర్యం చెప్తాం సార్. భయం లేదండి, విషమా కాదనేది చెక్ చేస్తాము. పొడవుగా ఉన్నట్టు ముందు ఇది విషసర్పం అయితే దానికి ఏం పర్వాలేదు, మందులది తగ్గుతుంది, మీరేం వరి అవ్వడం లేదు. విషం సర్పం అయినా సరే కాటేసినప్పుడల్లా విషం ఉంటుందని చెప్పలేము, సో మీరు వరి అవ్వాల్సిన పని లేదు, సేవ్ అవుతారని చెప్తాం సార్. విషసర్పం కానట్టయితే అస్సలు ఏం ప్రాబ్లం లేదు, ఇది విషసర్పమే కాదమ్మా అని చెప్తాం. ఎట్లా చెప్తారు? విషసర్పం ఉందా కాదని ఎట్లా చెప్తారు? థ్యాంక్స్ ఎట్లా ఉంటాయి? విషసర్పం అయితే రెండు ఘాట్లు ఉంటాయి సార్, కొంచెం పొడవుగా లోతుగా ఉంటాయి. లోతు ఉంటాయి సార్, పొడవుగా కూడా ఉంటాయి. ఇది విషసర్పం కాకుంటే ఎక్కువ ఉంటాయండి, 2 కంటే ఎక్కువ, 5-10 కన్నాలు, చిన్న కన్నాలు ఉంటాయి. గుర్తులు ఉంటాయి ఎక్కువ మటుకు. విషసర్పాలు కాని వాటిలో గుర్తులు ఉంటాయి, డీప్ ఉండవు. నాగుపాము అన్నటువంటి కరిస్తే మాత్రం డీప్ ఉండి 2 ఇట్లా ఉంటాయి. చూసాను చాలా డీప్ గా ఉంటాయి, కొంచెం స్ట్రెచ్ అయినట్టు ఉంటాయి. ఓకే, చాలా గుడ్, బాగా చెప్పినారు సార్ మీరు కూడా, సంతోషం, థ్యాంక్ యూ.
నమస్తే వాసుదేవ్. చాలా బాగా చెప్పినారు అందరు కూడా, ఇద్దరు కూడా. మీకు కూడా ఇద్దరు కూడా ఏ గ్రేడే. ఓకే వాసుదేవ్. సార్ చాలా అంటే దట్ ఎఫర్ట్, ఆ ఎఫర్ట్ కోసమే మనం మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకునేది, నిజంగా చెప్తున్నాను. అంతకుమించి ఏం కాదు. థ్యాంక్ యూ ఫర్ నెక్స్ట్ ఇందులో కేస్ టేకింగ్ లో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎవరైనా పెట్టండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. కేస్ టేకింగ్ ఎందుకు నిదానంగా వెళ్తున్నాను అంటే చాలా చాలా ముఖ్యం. అందుకని కొన్ని డీటెయిల్ గానే వెళ్తున్నాను. అది మొత్తానికి హార్ట్ లాంటిది అనమాట. అందుకని అది అందరూ నేర్చుకోండి. సరేనా? ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో మనం కేస్ టేకింగ్ నేర్చుకుంటాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.